ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమమస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రధ చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి సభాయే నమః. మీ అమ్మవారికి మరి నాకు ఏమనుబంధమో తెలియదు, కానీ 8 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రుల్లో మీ శర్మ గారు, మీ అర్చక స్వామి వారు 15 రోజుల ముందే ఫోన్ చేసి, గురువుగారు మా కార్యక్రమం వస్తుంది దేవీ నవరాత్రులు, ఫలానా రోజు మీరు రావాలని చెప్పని వారు తెలియజేయడం. మీ అమ్మవారికి నా యందు అనుగ్రహం, మీ ఎందుకన్నా నా యందు అనుగ్రహం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆవిడకి ఎంత కష్టమైనా ఎంత దూరమైనా వచ్చి నువ్వు ఇక్కడ 4 మాటలు చెప్పాలరా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు వారు కాదు మా భక్తులు కనుక వారంతా చక్కటి శ్రద్ధాళువులు. చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకుని దాన్ని తూచా తప్పకుండా గురువు యొక్క ఆజ్ఞ మేరకు అటువంటి అర్చక స్వామి వారు మీకు ఉండడం, వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవడం, ఆ అమ్మవారి యొక్క ఆరాధనా కార్యక్రమాలు ఉత్సవాలు జరుపుకోవడం, ఇవన్నీ చాలా విశేషవంతమైనవి. ఇవి ఏం చేస్తాయ్యా, మనకి ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం, శరన్నవరాత్రి మహోత్సవాలు. ఆలయాలు కట్టడం ఒక ఎత్తు, ఆ కట్టిన ఆలయాల్ని చక్కగా నిర్వహణ చేయడం ఇంకొక ఎత్తు. ఒక చోట ఆలయం కడుతున్నారంటే చందాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు, విశేషంగా చందాలు చదివిస్తూ ఉంటారు. పూర్తి అయిపోయిన తర్వాత, ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలయాన్ని నిత్య ధూప దీప నైవేద్యాలు ఇచ్చి పోషించాలంటే ఆలోచించుకోవాల్సినటువంటి రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే అలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి. ఏమిటయ్యా అంటే ఆ సందర్భంలో ఉత్సాహం, ఆలయం కట్టినప్పుడు, ఆ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం చేస్తున్నప్పుడు విగ్రహం నేనే ఇస్తానంటే నాలంటాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదంటే అన్నదానం మొత్తం నేనే ఇస్తాను, 4 లక్షలు, 1,00,000 మందికి భోజనం పెట్టండి అంటారు. ఈ లక్షలు వేలు ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నాం. లోపల ఒక మూర్తిని పెట్టాం, పెట్టిన మూర్తికి ఆ రోజు మన అన్నదానం తిని హాయిగా బాగుందండి, బాగా 4 రకాలు వేశారు, స్వీట్లు 4 కూరలు వేశారు, అబ్బో చాలా అద్భుతంగా పెట్టారు. మరి రోజు ఆవిడకేం పెడతావరా, మరి వచ్చిన దానితో ఇప్పుడే కూర్చోబెట్టేస్తే? ఏమో గురువుగారు ఇంకా ఆ విషయం మాకు తెలియదండి, ఆలయం కట్టినప్పుడు చందా అడిగారు ఇచ్చేసాం, ఆ పని అయిపోయింది అనేటువంటి రోజుల్లో ఉన్నాం. అలాంటి ఆలయాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. అంటే మనకి ఆ ప్రతిష్ఠ సందర్భంలో, అన్నదాన సందర్భంలో ఉన్నటువంటి ఉత్సాహం, తర్వాత ఆలయాన్ని పోషించడము అన్నది చాలా కృషితో కష్టంతో కూడుకున్న పని. అది నిర్వహించే వారికి తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ పోషించడం అంటే ఇంకో ఆలోచన చేస్తూ ఉంటారు మనల్ని అంటాళ్ళు, ఏ పొద్దున్న సాయంత్రం బ్రాహ్మణులు వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోతే చాలే అనుకునేవారు ఉంటారు కదా. అలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి. ఏమీ లేకుండా ఉండే కన్నా ఏదో దీపం పెడితే, బ్రాహ్మణుల చేతిలో దీపం పెడితే చాలు కదా అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఏదో పొద్దున్న సాయంత్రం కాస్త దీపం పెట్టానికి 1000 రూపాయలు, ఈ రోజుల్లో 1000 రూపాయలు ఏమైనా బాగుంటుందండి ఇస్తే? కొన్ని 10,000 ఇచ్చినా బాగుంటుందా ఇప్పుడున్న రోజుల పరిస్థితిని బట్టి? ఏదో మనకేదో బ్రాహ్మణుడు దొరికాడు, వాడికి ఏదో కాస్త డబ్బులు ఇచ్చేస్తే దీపం పెట్టేవాడు వెళ్ళిపోతారు పూలే అనుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. అంటే వ్యవస్థ అంతా ఈ రోజుల్లో ఆలయాల పోషణ, వాటి నిర్వహణ, ఇలాంటి విషయాల్లో చాలా ఆచితూచి మనం ఆలయాలు కట్టాల్సినటువంటి రోజులు. బోల్డ్ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ దానికి నిత్య దీపాలు ఉండవు, ధూపదీప నైవేద్యాలు ఉండవు. ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఏదో దేవీ నవరాత్రులను, ఉగాదను, శ్రీరామనవమను ఏదో ఒక్క రోజున మాత్రం ఆలయాన్ని తెరిచి ఆ రోజు అంగరంగ వైభవంగా అబ్బో నభూతో న భవిష్యత్ అన్నట్టుగా ఏదో గొప్ప ఉత్సవాలు చేసామన్నట్టుగా పేరుకి చేసుకుని మళ్ళీ మూతలు వేసేసి మళ్ళీ సంవత్సరానికే. మనం సంవత్సరం ఒకసారి తింటామా? సంవత్సరం ఒకసారి బట్టలు కట్టుకుంటామా? మనకి నిత్యం అన్ని భోగాలు మళ్ళీ ఆవిడే ఇవ్వాలి, ఆవిడికి మాత్రం సంవత్సరానికి ఒకసారి సేవ. బాగుంటుందండి అలాగే. అటువంటి రోజుల్లో చక్కగా మరి మీ అందరూ మీ పాల కనకదుర్గమ్మ తల్లిని చక్కగా జాగ్రత్తగా ఆవిడకి నిత్యధూపదేవి నైవేద్యాలు, నిత్యార్చనలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, ఇలాంటి సంవత్సరోత్సవాలు, విశేషంగా మీకు దొరికిన అర్చక స్వామి అర్చకత్వ హరి సాక్షాత్ చరణోపి నసంశయ అని శాస్త్రవచనం. లోపల ఉన్నటువంటి మూర్తి యొక్క ప్రతిరూపమే అర్చకుడే ఉంటూ ఉంటారు. ఆ లోపల మూర్తి కదలకుండా ఉంటుంది, ఈయన చరించే మూర్తి అర్చకుడు. అటువంటి గొప్ప అర్చకుడు దొరికినప్పుడు, అటువంటి చక్కనైనటువంటి ఆరాధన జరుగుతున్నప్పుడు ఇంకో ఆలయాలు ఎలా ఉంటాయి అని చెప్పుకోవడానికి ఒక తార్కాణంగా మీ ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. అంతలా మీరు శ్రద్ధగా అర్చకుడిని పోషిస్తున్నారు, ఆలయాన్ని పోషిస్తున్నారు, వారు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు.
ముందు మనకు కావలసింది ఏమిటయ్యా అంటే ఆలయ నిర్వహణలో ఆలయానికి ఆగమాలు కొన్ని ఉంటాయి. ఆగమ ప్రకారం శాస్త్ర ప్రకారమే ఆలయాలు నడవాలి. అలా నడిచినప్పుడు మాత్రమే అది వైభవంగా వెలుగొందుతూ ఉంటుంది. అంతే తప్ప ఆలయం కట్టాను కాబట్టి నా ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు నా ఇష్టానుసారంగా చేస్తాననుకుంటే ఆలయాలు అలాగే దిగజారిపోతుంటాయి. అటువంటివి ఏమీ చేయకుండా ఆగమ ప్రకారం ఏ విధంగా జరగాలో, కార్యక్రమాలు అమ్మవారికి ఏ సేవలు ఏ సందర్భాల్లో జరగాలో ఆయా విధంగా చక్కగా మీ అర్చక స్వామి వారు చెప్పినట్లుగా నడుచుకుంటూ అమ్మవారికి ఏది ప్రీతియో ముందు మన ప్రీతి చూసుకోకూడదు. అందులో మనకు వినడానికో చూడడానికో ఇంపుగా ఉన్నాయని చెప్పి మనకు నచ్చినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం కాదు. దాని యందు ఆ దేవతామూర్తి యొక్క ప్రీతి ఉన్నదా లేదా, ఏ పని చేస్తే అమ్మవారికి ఇష్టం, ఏ పని చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. ఇంట్లో ఉన్న పిల్లలు మనం చెప్పినట్టు నడుచుకుని మనం చెప్పిన పనులు చేస్తే మనకి ప్రీతియా, వాడిష్టానుసారం వాడు ఉంటానంటే మనకి ప్రీతియా అంటే ఏం చెప్తారు? మా పిల్లాడు అలా వెళ్ళిపోయినా పర్లేదండి, వాడు మాకు సంబంధం లేదంటారా? లేదుగా. మన పిల్లలు చక్కగా ఇలా చదువుకోవాలరా, ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలరా అని చెప్పి మనం చెప్పినట్లుగా మన పిల్లలు నడుచుకున్నారనుకోండి, మనకి ప్రీతి సంతోషం, వాళ్ళని చూసి మనం ఉప్పొంగిపోతుంటాం. అలాగే జగన్మాత మనందరం ఆవిడ బిడ్డలమే కనుక ఆమె ఏ విధంగానైతే తన సేవలు చెయ్యాలని తాను అనుకుంటుందో ఆ విధంగా మనం ఆ సేవ చేసినప్పుడు ఆవిడ సంతోషిస్తుంది. ఆమె సంతోషిస్తే ఏమవుతుంది అంటే మన సుఖాన్ని కోరుతుంది ఆమె కదా. చాలా చిన్న చిన్న విషయాలకే ఒక మహారాజు గారు అరణ్యులు ప్రయాణం చేస్తున్నారు. ఇవి ఎంతలా రక్షిస్తాయని చెప్పడం కోసం ఉదాహరణ చెబుతున్నాను మీకు. ఆయన కూడా మంత్రులు ఉన్నారు, కొంతమంది సైన్యం ఉన్నారు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. వారు చేస్తుంటే అందులో ఒక మంత్రి గారికి పక్షుల యొక్క భాష తెలుసుట. చుట్టూ మీద 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయి. రాజుగారు అన్నారు, ఒరే మనలో వీరి కూడా పక్షి వచ్చే భాష తెలుసు కదా, ఏం మాట్లాడుకుంటున్నా పక్షులు అని చెప్పి అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు, ఆ దారి గుండా ఒక రైతు వెళుతున్నాడు, ఆ రైతు గురించి మాట్లాడుకున్నాయి మహారాజా 2 అన్నాయట. ఏం మాట్లాడుకున్నాయి అంటే ఆ రైతు మరి కొద్దిసేపట్లో మరణించబోతున్నాడు అని మాట్లాడుకుంటాయన్నారు. సరే మహారాజు చిన్న కుతూహలం కలిగింది, ఇది నిజం అవుతుందా లేదో చూద్దాం, వీడు చెప్పిన మాట నిజమా కాదా. సరే అని చెప్పి ఆ మంత్రిని అక్కడే కూర్చోబెట్టి ఈవేళ మళ్ళీ ఆ రైతు మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఇక్కడే కూర్చుందాం మనం. నిజంగా వాడు తిరిగి రాలేదనుకో చనిపోయినట్టు లెక్క, మళ్ళీ తిరిగి వెళ్ళాడనుకో బ్రతుకున్నట్టు లెక్క. నిజంగా వాడు బ్రతుకుంటే నువ్వు చచ్చిపోతావు, ఎందుకని అబద్ధం చెప్పావు కాబట్టి. నీకు నిజంగా పక్షి భాష రాదు కానీ వచ్చని ఏదో నటన ఆడుతున్నావు చెప్పి అర్థమైపోతుందిగా నాకు, కనుక వాడు చావకపోతే నువ్వు చేస్తావు, చూసుకోమన్నారు. మంత్రి గారు సరే మహారాజు అలాగే కానివ్వండి ఉన్నారు. సరే సమయం అయింది, సాయం సంధ్యాసం అయిపోతుంది. మళ్ళీ రైతు చక్కగా మంచి గడ్డిమో పోటీ నెత్తమి పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. చూశారు మహారాజు, రియా రామరి వాడు చనిపోతాడని చెప్పి అబద్ధం చెప్పావు, సైన్యాన్ని తీసుకు బంధించండి మంత్రి గారిని అన్నాడు. మహారాజు గారు చెబితే ఇంక కాదనేదే ఉంది, గబగా పట్టుకున్నారు మంత్రి గారిని. రాజుగారితో అంటున్నట్టు మంత్రి గారు, మహాప్రభు ఒకసారి ఆగండి, విషయం తెలుసుకుందాం ఏం జరిగిందో. అంటే తెలుసుకునేది ఏముందిరా, పక్షులు మాట్లాడుకున్నప్పుడు విన్నవాడు నువ్వు, పక్షి భాష వచ్చినవాడు నువ్వు, ఆ 2 పక్షులు మాట్లాడుకుని రైతు చనిపోతాడు కాసేపట్లో అని చెప్పని ఆ విషయమే నాకు చెప్పావు, కానీ వాడు బ్రతికొచ్చాడు, ఇంకా కారణం ఏమిటి ఇందులోనూ అని చెప్పారు. కానీ ఆగడ మహారాజా మీకు ఇప్పుడు నిరూపిస్తానని చెప్పని మంత్రి గారు చక్కగా పరిపాలించేవాడి కన్నా పక్కన సలహాలు ఇచ్చేవాడికి తెలివితేటలు బాగా ఎక్కువ ఉండాలి. పదవిలో కూర్చునేవాడు, కుర్చీలో కూర్చునేవాడు ఒకడు ఉంటాడు, వాడికి సమయానుసారంగా చక్కటి సలహాలు ఇచ్చి చక్కటి పరిపాలన చేసే విధంగా ప్రోత్సహించవలసిన మంత్రి గొప్పవాడు, ప్రాజ్ఞుడై ఉండాలి. కనుక మంత్రి అన్నారు, ఒక్క క్షణం ఆగండి మహారాజా నిరూపిస్తాను మీకని చెప్పని ఆ వెళుతున్న రైతుని పిలుచుకొచ్చారట. నాయన నువ్వు వెళ్ళావు కదా చేలోకి, ఏదో గడ్డు కోసుకొస్తున్నావు, నువ్వు వెళ్ళిన ప్రదేశంలో జరిగిన సంఘటనల్ని చెప్పవయ్యా నాకు అన్నట్టు మంత్రి గారు. అంటే ఇదేమిటి, రాజుగారు మంత్రి గారు వచ్చి నేను చేలోకి వెళ్ళి గడ్డు కోసుకొస్తే అక్కడ సంఘటనలు ఏం జరుగుతాయి అంటే, అలా కాదురా నాయన, అక్కడతో జరిగి ఉంటుంది నీకు, నువ్వు వెళ్ళే మార్గంలో ఎవరెవరిని కలిసావు, నువ్వు అక్కడ ఎవరిని కలుసుకున్నావు, నీతో ఎవరన్నా మాట్లాడారా అని కొన్ని సంభాషణలు జరిపారు. అప్పుడు రైతు గుర్తొచ్చిందిట. అది మధ్యాహ్నం భోజనం చేసి ఏదో కాసేపు కూర్చుంటే ఎవరో ఒక మహానుభావుడు వచ్చారండి. వచ్చిన కాసేపు జగన్మాత వైభవాన్ని నాకు వినిపించాడు, ఆ వినిపించిన తర్వాత హాయిగా ఉంది, బయలుదేరి వచ్చేస్తున్నాను నేను అనగానే కట్టెలు ఆ గడ్డి మోపి కింద పడేయమన్నట్ట. పడేసాడు. అందులో చచ్చిపోయిన సర్పం ఒకటి ఉంది, 2 ముక్కలుగా తెగిపోయి ఉంది. అది మహారాజు చూపించాడు, ఇంకో ఈ సర్పం కాటుకు బలై వీడు మరణించాలి రైతు. కానీ అక్కడ ఎవరో మహానుభావుడు జగన్మాత వైభవాన్ని వినిపించిన కారణం చేత వీడికి రావాల్సిన మృత్యు సర్పానికి వచ్చింది. మహారాజా ఇది తథ్యం అన్నట్ట. అంటే ఇప్పుడు మనం చేసే అమ్మవారి సేవలు చిన్న చిన్న సేవలైనా, చక్కటి కథాశ్రవణమైన ఏం చేస్తున్నాయా అంటే మరణం లేకుండా చేస్తుందని కాదు, మనకు వచ్చే ఉపద్రవాలను నివారణ చేస్తుంది. ఏదో చాలా పెద్ద ఉపద్రవం రాబోతోంది, దాన్ని ఆ సందర్భానుసారంగా గట్టెక్కించి మనల్ని ముందుకు నడపడానికి
ఈ భగవత్ సంబంధమైన విషయాలు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక పరంగా శాస్త్ర సమ్మతంగా ఆగమ విధానంగా ఏవైతే మనం భగవదాలయాల్లో చేస్తుంటామో అవి ఆ ఉపద్రవాలను గట్టెక్కిస్తూ ఉంటాయి. అందులో మీ అమ్మవారు సామాన్యురాలు ఏం కాదు, చక్కగా ప్రత్యక్ష నిదర్శనాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఇందాక కారులో వెళ్తుంటూ ఒక ఆమె అంది, మాతో ఎవరా ఉన్న మాకు కూడా వచ్చారు, ఆవిడ కూడా చెప్పారు ఆ వైభవాన్ని. చక్కగా అంత నిదర్శనాలు ఉన్నటువంటి ఆ తల్లి యందు కూర్చుని నవరాత్రులు చక్కగా మరి 9 రోజులు మీరు చేసే కార్యక్రమాలు సామాన్యమైన మీ గురువుగారు చెప్పే విషయంగా చక్కగాను శాస్త్ర సమ్మతమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దానికి కావలసిన ఫలితాన్ని కూడా అడగకుండానే తెలుస్తుంది. రైతు ఏమైనా అడిగాడా? ఆయన ఏం అడగలేదు, విన్నాడు అంతే. అమ్మవారి వైభవం మహానుభావుడు చెప్పాడు, విన్నాడు. వినడం వల్ల ఆయనకు వచ్చే మృత్యువు పోయి ఆ మృత్యువు వచ్చి ఎవరైతే ఇస్తున్నారో వారికి మృత్యు వచ్చింది, ఆ సర్పానికి మృత్యు వచ్చింది. వాడు గడ్డి కూస్తుంటే 2 ముక్కలుగా తెగిపోయింది సర్పం. అది కూడా వాడికి తెలియలేదు. దాన్ని కట్టేసి నెత్తిమి పెట్టేసుకున్నాడు. వాడు గడ్డలు ఒక పేసి పెట్టుకుని వచ్చేసాడు. ఈ మంత్రి గారు చూపించారు, చెప్పారు మహారాజుకి, ఈశ్వర కథాశ్రవణం, భగవత్ కథాశ్రవణం ఎవరు చేస్తారో అకాల మృత్యువు దూరం అవుతున్న మహారాజా, ఇది నిరూపణ అవుతుంది దీని ద్వారా అని రాజుగారికి అప్పుడు వెంటనే ఆ సన్యాసెవరో ఎవరు చెప్పారో వాళ్ళు తెలుసుకుని ఆయన వెతకడంలో పడ్డట్టు. అంటే భగవత్ కథల యందు భగవత్ కథాశ్రవణమందు మంచి మాటలు వినడం ముందు ఎవరికి అంత శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ వారికి ఇటువంటి ఉపద్రవాల నుంచి దూరం చేస్తూ ఉంటుందిట. చక్కటి స్తోత్రులు దొరికారు మాకు, మరి చక్క ఇక్కడ మీరందరూ కూడా. లేకపోతే ఎక్కడి నుంచో ద్వారపూర్ నుంచి ఇక్కడ దాకానే పరిగెట్టుకు రావడం ఏమిటి? ఇక్కడ మీకు మీ గురువు గారు చెప్తే వినరా? మీరు ఏమైనా వినరా? చక్కగా వింటారు. ఆయనంత శ్రద్ధ కలిగినటువంటి అర్చక స్వామి ఆయన. అంతలాగా అమ్మవారి ఆరాధన చేస్తుంటారు. కానీ ఆయన చెబితే వింటున్నప్పటికి కూడా నా మీద మీకు ఉండేటువంటిది అభిమానం వాడిని ఒకసారి రప్పించి 4 ఇక్కడ వాగించి పంపించారు వాడిని అని. మీకు ఉన్నటువంటి కోరిక ఏం చేస్తుంటే ప్రతి సంవత్సరం ఏదో మామూలు రోజుల్లో కాదు, శరన్నవరాత్రుల్లో మీ అమ్మవారి దర్శనం చేసిన భాగ్యం నాకు ఇస్తుంది. అది నాతో పాటు ఇంకో కొంతమందికి ఇస్తుంది. విజయవాడ వెళ్ళొచ్చుగా, వెళ్ళకూడదా? దేవి నవరాత్రుల్లో వెళ్ళొచ్చు. శ్రీశైల బ్రహ్మరాంబగా దర్శనం చేసుకోవచ్చుగా. మా పక్కన ద్రాక్షారం కూడా వెళ్ళిన నవరాత్రుల్లో నేను, కానీ మీ దగ్గర దాకా వస్తున్నాను. ద్రాక్షారం కూడా దాటి మీ దగ్గరికి వస్తున్నానండి నేను. శక్తిపీఠం ద్రాక్షారం అక్కడ దర్శనం చేసుకోవచ్చుగా, కానీ అక్కడ కూడా వెళ్ళడం లేదు. అది కూడా దాటి మీ దాకా వచ్చి ఇక్కడ అమ్మవారు వచ్చి 4 మాటలు మీ చెప్పి మిమ్మల్ని తెరింపజేస్తూ నేను తెరిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఆ తల్లి ఇన్నేళ్లుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల సుమారు 8 ఏళ్ళు అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఇన్నేళ్ల నుంచి ఆ తల్లి ఇక్కడ దాకా తీసుకురావడం ఇదంతా భగవద్లీల కాదు. లేకపోతే ఎందుకు రావాలి 2 సార్లు ఇక్కడ దాకా నేను? మీరెందుకు వచ్చి కూర్చుని వినాలి? ఇవన్నీ లీలలే, రాసుకుంటే ఓ పెద్ద చరిత్ర తయారవుతుంది చక్కగా. కనుక ఇన్ని నిదర్శనాలు ఆ తల్లి చూపిస్తూ ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం అక్కర్లేదు మీకు. ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకోవచ్చు, ఎవరెవరో రావచ్చు. మొన్న సంవత్సరం వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం రావాలనే ఉంది, అలా ఏం లేదుగా. మొన్న వచ్చి నిన్న వచ్చి ఎవరో భజన చేశారు, మళ్ళీ సంవత్సరం ఆ భజన బృందమే రావాలనే ఉంది. ఇంకో భజన బృందం వస్తుందిగా, రారా చక్కగా వచ్చి భజన చేసి వెళతారు. కానీ ఎవరో లలితాపారాయణ బృందం వచ్చి లలితాపారాయణ చేసింది, ఇంకో బృందం వస్తుంది ఇంకో సంవత్సరం, తప్పే ఉంది అందులోను, కాదనరుగా ఎవరును. కానీ ఇన్నేళ్లుగా ఈ యొక్క అనుబంధాన్ని కొనసాగిస్తోందంటే ఇది అమ్మవారి నిదర్శనం కాక ఇంకేమై ఉంటుంది మనకి? ఆ తల్లియే ఇవన్నీ నడిపిస్తోందని చెప్పడానికి ఇంత గొప్ప నిదర్శనం ఇంకొకటి లేదు నాకు తెలిసినంత వరకు. అంత గొప్ప నిదర్శనాన్ని మీ అమ్మవారు చక్కగా మీ అందరూ ఎంతో అనుగ్రహిస్తోంది. అటువంటి తల్లిని ఇంకెంత గొప్పగా మనం ఆశ్రయించి ఉండాలి, ఇంకెంత గొప్పగా ఆవిడని మనం సేవ చేసుకోవాలి. ఎంత సేవ చేస్తే మనకి తనివి తీరుతుంది? నవరాత్రుల 10 రోజులైన అమ్మవారు మనకి, తర్వాత అమ్మవారు కాదా? తర్వాత కూడా అంతే. అంటే ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం వేసాం, మనతో బాలాత్రిపుత్ర అలంకారం వేసాం, ఎదర కనకదుర్గమ్మ అలంకారం వేస్తాం, నవమి రోజున మహర్నవమి అలంకారం చేస్తాం, ఎన్నో అలంకారాలు చేసుకుంటాం. కానీ ఆమె యథార్థ స్వరూపం ఒకటి ఉంది, అది ఎప్పుడు మారదు. అది అంతే కదా. బంగారం మామూలుగా బంగారపు ముద్ద, అది చైన్ అవుతుంది, ఉంగరం అవుతుంది, గాజు అవుతుంది, గొలుసు అవుతుంది, ఎన్నో అవుతుంది. కానీ దాని స్వరూపం గాజా? బంగారం యొక్క స్వరూపం గాజా కాదు. దాని యథార్థ స్వరూపం, దాని ముడి పదార్థం వేరు. ఇన్ని రూపాంతరాలు అది పొందింది. నీకు అనుగుణంగా నువ్వు ధరించడానికి వీలుగా అన్ని రూపాలు ఆ ముడి పదార్థం సంతరించుకుంది, నీకు అనువుగా వచ్చింది ఆవిడ తప్ప అది ఆమె యథార్థము కాదు. యథార్థ స్వరూపం వేరా తల్లిది. అందుకే శంకర భగవత్పాదులు వారు సౌందర్య గారు అంటూ ఉంటారు, అంటే నీ పాదసేవ చేయడం అన్నది అంత సులువా తల్లి? అలా వస్తుందా? పురారాతే అంతస్తిమత తతచరణయోహో సపర్యా మర్యాద తరళకలభానాభ సులభ. తల్లి నీ పాదాలను ఆశ్రయించి ఉండడం అంటే, నీ పాద పూజ చేయడం అంటే అంత సులువా మాకు? అది అంత సులువైన విషయం కాదు మాకు అది. ఎందువల్ల మనందరికీ కామములు కోరికలు ఉంటాయి కదా. పూజ ఉరికనే చేస్తామండి, ఎవరన్నా పూజ ఉరికే చేసుకుంటారా? మీ గురువుగారు చెప్పాలి, ఈ వేళ ఈ పూజలో పాల్గొంటే ఇంత ఫలితం వస్తుంది
ఇన్ని శుభాలు కలుగుతాయి అంటే పూజకు వస్తాను తప్ప పూజ చేసుకోండి అయ్యా, అమ్మవారి అనుగ్రహం వస్తూ వస్తుంది, లేదంటే ఎంతమంది పూజకు వచ్చి కూర్చుంటారు కుంకుమ పూజలు చెప్పండి, ఎవరన్నా వస్తారా? ఎన్ని సంకల్పాలో చెప్పిస్తారు. అనుకోండి అయ్యా చక్కగా వ్యాపారాభివృద్ధిరస్సు, వ్యవసాయాభివృద్ధిరస్సు, సంతాన ప్రాప్తిరస్సు, కళ్యాణం వస్తూ, నాకు అప్పిచ్చినవాడు ఆరిపోవడం వస్తూ, వాడు కూడా చచ్చిపోవాలి మనకు అప్పిచ్చినవాడు. ఎన్ని సంకల్పాలు చెప్తామో, కళ్యాణ సూత్రంలో మహాసంకల్పం కన్నా గొప్ప సంకల్పాలు చెప్తూ ఉంటారు పూజలు. అన్ని చెబితే కానీ మనకు తృప్తి ఉండదు ముందు కదా. అవన్నీ చెప్తామో గురువుగారు బాగా చెప్పారు, ఉండే నాకు అప్పిచ్చిన వాడు ఆరిపోవని కూడా చెప్పాడైనా గురువుగారు చాలా గొప్పవారైనా. ఎంత గొప్ప సంకల్పమో. ఇన్ని సంకల్పాలు చెప్పిస్తారు, చివరికి ఏం చేస్తారు? పూజ అంతా అయిపోయింది, అది మనకు అర్థమే చావదు. అవన్నీ చివరిని అయిపోయిన తర్వాత పాలకన దుర్గా చరణారవిందార్పణ వస్తూరు అక్షితం నీళ్లు పోసి వదిలేయమ్మా అక్కడ, అది మనకు అర్థం అవ్వదు. ఇన్ని సంకల్పాలు చెప్పిన మాటే మనకు గుర్తుంటుంది తప్ప ఆకని ఇదంతా పట్టుకెళ్ళి ఆవిడ పాదాల చెంత వదిలేసేమే. ఇప్పుడు ఆవిడిష్టం అది, నువ్వు ఇన్ని అడిగావు, ఇన్ని అడిగినా నీకు ఏది ఇవ్వాలో అది ఆవిడిష్టం, ఆవిడ పాదాల దగ్గర వదిలేసు. నేను ఏదో కోరేం తెల్లి అజ్ఞానంతో అవివేకంతో ఇన్ని కోరికలు కోరుకున్నాను, మా గురువుగారు మళ్ళీ లిస్టు మళ్ళీ రాసిచ్చి ఇవన్నీ చెప్పండి సంకల్పంలో మాకు అని 2-3 పేజీల సంకల్పాలు చెప్పించేటువంటి వారు కూడా ఉన్నారు. ఇన్ని సంకల్పాలు చెప్పించి ఇంత చేసి ఆకరణ పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల చెంత పాదారవిందార్పణ వస్తూ ఆమె పాదాల చెంత విడిచిపెట్టేసావు. ఇప్పుడు నువ్వు అడిగినదల్లా ఇవ్వాలని నేను రూల్ లేదు ఆవిడకి. మనలో చాలా మంది అడుగుతున్నాయి, ఏమన్నా గురువారం ఏమన్నా పూజ చేశారు కదా, నా రుణాలన్నీ తీరిపోతాయని చెప్పి సంకల్పం చెప్పించారు, నాకేం తీరలేదని అంటాడు. నాలంటాడు వచ్చి, ఒరే తీరమని చెప్పడం మాట నిజమే, కానీ చివరికి పట్టుకెళ్ళి ఆవిడ పాదాల చెంత వదిలేసాను. అది ఉంచాలో తీసేయాలో ఆవిడ ఇష్టం, అది నా దగ్గర ఏమీ లేదు. మీ గురువు గారు ఏం చేయలేరు, నేను ఏమి చేయలేను. ఎందుకని పూజ చేయించడం వరకే కర్తృత్వం, అది అయిపోయింది. ఫలితం ఇచ్చేది ఆవిడివ్వాలి. కనుక శంకర్లు అంటారు, నామ సులభ, అంత సులువా మీ పాదాలు పట్టుకోవడం? మనందరం కామము చేత పట్టుకుంటున్నాం, ఆవిడని ఆశ్రయిస్తున్నాం. అసలు కామము లేదనుకోండి, అసలు మనం గుడికే వస్తామా? కోరిక లేకపోతే గుడి దగ్గరికి వస్తారండి ఎవరినాను? ఎంతమంది కోరికలు లేకుండా గుడి దగ్గరికి వస్తారు చెప్పండి? ఎప్పటికప్పుడు పేపర్లు ఇచ్చి రాయమంటే మనకు కావలసిన 108, అక్కర్లేని 109 ఓ సహస్రం రాసి ఇచ్చేస్తాం. ఇవి మాకు కావాలని గురువుగారు, ఇవి అక్కర్లేదు అని చెప్పి 2 లిస్టులు తయారు చేసి అమ్మవారి ముందు పెడతాం. ఎందుకని మనకు అందరికీ కావలసినవి ఉన్నాయి, మనకు అక్కర్లేనివి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవన్నీ కామములే. మరి ఇన్ని కామముల చేత ఆశ్రయిస్తున్నాం అనుకో, అమ్మవారు ఏం చేస్తుందయ్యా అంటే లోపల దాకా రానివదట ఆవిడ, ఆ గుమ్మం దగ్గర ఆపేస్తుంది. ఏవిడ గుమ్మం దగ్గర కూడా తీరిపోతాడు మన కోరికలు. ఎలా తీరుతున్నాయి? తవద్వారే పోంత స్థితి అనివార్యాదిబిరపి. అమ్మ నీ గుమ్మం దగ్గర అనిమాది అష్టసిద్ధులు ఉంటాయట. ఎక్కడ ఇంక గేటు దగ్గర ఉంటాయి, అమ్మవారి దగ్గర వెళ్ళక్కర్లేదు మీరు. ఈ అనిమాది అష్టసిద్ధులు ఏం చేస్తుంటాయి? చాలా మందికి చెప్పే ఉంటారు గురువు మనకి ఎప్పుడు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ అని చెప్పి 8 రకాలు ఉంటాయి. ఈ 8 పట్టి పీడుస్తుంటుంది ప్రపంచం అంతా కూడాను. అంటే ఏమిటయ్యా అంటే ఇందులో కొంతమంది యోగులకు ఉండేటువంటి సిద్ధులు కొన్ని ఉన్నాయి, సామాన్యులకు ఉండే సిద్ధులు కొన్ని ఉన్నాయి. ఇంట్లో మనకు కావలసిన సాధారణంగా మామూలుగా మీరు ఒక హనుమంతుని చూస్తారనుకోండి, అనిమ, గరిమ, లఘిమ, మహిమలు ఈ 4 వస్తాయి. అంటే శరీరాన్ని పెద్దదిగా చేయడం, శరీరాన్ని చిన్నదిగా చేయడం, బరువుగా చేయడం, తేలిగ్గా చేయడం, ఇది సిద్ధులకు ఎక్కువ వస్తూ ఉంటాయి. హనుమంతుని చూశారు కదా మీరు సుందరకాండ రామాయణంలో, హనుమంతుడు శరీరాన్ని పెంచగలడు కదా. రామాయణం ఎప్పుడు విన్నారా? వినలేదా? తగ్గించగలడు. లంకలోకి వెళ్ళినప్పుడు అంగుష్ట మాత్రం బొటన వేలంత శరీరం చేశాడు ఆయన. సముద్ర రంగనం చేస్తున్నప్పుడు పర్వతం అంత శరీరం చేశాడు కదా. విన్నారా? చూడలేదు ఎప్పుడు? సినిమాలో చూసారా? ఆదిపురుష్ చూసారా? అలా చెప్తే అర్థం అవుతుంది మనకి కదా. రామాయణం అంటే అర్థం అవదు. ఆ శరీరాన్ని పెద్దది చేయడం, శరీరాన్ని చిన్నది చేయడం, దాన్ని తేలిగ్గా చేయడం. ఎగరాలంటే బరువుగా శరీరం అంటే ఎలా ఎగురుతాడు? కింద ఎడతాడు. తేలిగ్గా ఉండాలి ఎగిరినప్పుడు శరీరం. లంకలోకి వెళ్ళక బరువుగా ఉండాలి. లంకని కూడా చాలా బరువుగా కొట్టాడు మహానుభావుడు, మళ్ళీ మాట్లాడకుండా కొట్టాడు. కనుక ఇవన్నీ ఏమిటాయంటే అనిమ, మహిమ, గరిమ, లఘిమాల్లో వచ్చేటువంటి సిద్ధులు. ఇవి కొంతమందికి మాత్రమే ఉంటాయి, అది అందరికీ వచ్చేవి కాదు. ఇక వాటితో పాటు మనకు కూడా ఉండేవి ఈశిత్వాలు, వసిత్వాలు, ప్రాప్తి, ప్రాకామ్యము. ప్రాకామ్యం అంటే మనకు కావలసినవి. ఇందాక మనం చెప్పుకున్నాగా లిస్టు 108 అష్టోత్తరనామం అమ్మవారికి 108 నామాలు. అవి ఎలా ఉంటాయో మనకు కావలసినవి ప్రాకామ్యాలు 108 కోరికలు ఉన్నాయండి నాకు అంటాడు. నాలంటాడు పేపర్ మీద రాసుకొచ్చి. అలాగే ప్రాప్తి అంటే అనుకోకుండా వచ్చేది, మనం దాన్ని ఊహించం, మనకు వస్తుందని మనకి తెలియదు కానీ వచ్చి పడుతుంది. లక్ అంటూ ఉంటారు చూసారా? అదృష్టం అండి. ఏం అదృష్టం పెట్టింది వాడికి? లాటరీ, దేవీ నవరాత్రులు లాటరీ టికెట్ పెడితే 10 రూపాయలు ఇచ్చి లాటరీ టికెట్ తీసుకున్నాడు, 10 లక్షలు వచ్చిందండి ఆయనకి అంటారు. అంటే ఏమిటి? వాడు ఏమి ఊహించలేదు. అది ప్రాప్తి.
అలా వచ్చేవి. మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఇల్లు కట్టుకోవడానికి దేనికో బ్యాంకు లోన్ తీసుకుంటాం. బ్యాంకు వాడు ఏమైనా లాటరీ టరా వేసి వచ్చిన వాడికి లాటరీ లేకుండా వాడికి లోన్ కట్టలేకుండా చేస్తే బాగుండరా అనుకుంటాడు. అందులో నా పేరు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాడు కదా. ఎందుకని కాస్త దాన్ని ఎగ్గొట్టడం కోసం. ఇవన్నీ ప్రాప్తి, ప్రాకామ్యమం, ఈశిత్వ వశత్వాలు. వశత్వం అంటే అందరూ నాకు వసలే ఉండాలి, ఇంట్లో నేను చెప్పిన మాట మా వాళ్ళందరూ వినాలి, నేనేం చెప్తే అది చెయ్యాలి. ఇవన్నీ వశత్వాల్లోకి వస్తూ ఉంటాయి. అలాగే ఈశిత్వం అనేది కూడా ఉంది. అంటే తాను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండి తనకు కావలసిన పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఇది ఈశిత్వం. ఇవన్నీ అష్టసిద్ధులుట. ఇవన్నీ ఎక్కడుంటాయంటే అమ్మవారి యొక్క ద్వారం ముందు ఉంటాయట. వీటిని పొందడం కోసమే లోకమంతా పాటుపడుతూ ఉంటుంది. మనకు కూడా ఇవన్నీ కావాలిగా. ఇవేమీ లేకపోతే గుడి దొరికింది వస్తాం మనం. కానీ ఇవన్నీ ఎక్కడొస్తాయంటే శంకరులు చెప్పారు, తపద్వారోపాంత స్థితి, నీ ద్వారం ముందున్నాయమ్మ ఇవన్నీను, నీ దగ్గర కూడా లేవు. అంటే గేటు కాపలాగా ఉండే వాచ్మెన్లా ఉన్నాయట ఎందీను ఈ అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధుల కోసం లోకమంతా ప్రోగడి ప్రాకులాడుతూ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి సంపాదించాలి. అయితే మహాత్ములైన వారు అమ్మవారి ఆరాధన చేస్తే నువ్వు కోరకుండానే ఈ సిద్ధులు నీకు వశమవుతాయి. కానీ వారు ప్రదర్శన చెయ్యరు. హనుమంతుడు 10 మంది ముందు కూర్చుని శరీరం పెంచడు, అది లోక కళ్యాణకారకం కోసం చేస్తాడంతే. సీతాపహరణం జరిగింది తన తల్లిని చూడడం కోసం ఆ పని చేసాడు తప్ప, ఏదో మళ్ళా సభలో కూర్చుని ఆ శరీరం పెద్ద చేస్తాం చూడండి, మళ్ళీ చిన్న చేస్తాం చూడండి, సప్పట్లు కొట్టండి, ఇందుకోసం ఆయన చేయలేదు. అంతేగా. ఈ సిద్ధులన్నీ కూడా మహాత్ములైన వారు లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. తమ గురించి తామేమీ చేసుకోరు. ఎవరైతే లోక కళ్యాణం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారో వారిని ఆదరిస్తుంది ఆ తల్లి. నీకు అందరూ వసూలై ఉండాలనుకున్నావు, చాలా సంతోషం. దేని గురించి వసూలవ్వాలి, నువ్వేం చెబుతావు చెప్పు ముందర. నీకు అందరూ వసూలవుతా అన్నప్పుడు నువ్వు వారిని మంచి మార్గంలో నడపడం కోసం వసూలవ్వాలా, నువ్వు చెప్పే తప్పని చేయడం కోసం వసూలవ్వాలా? రామాయణమే దానికి కూడాను. రావణాసురుడు ఉన్నాడు కదా, ఆయనకి అందరూ వసూలే ఉండాలి. ఎవరితో సహా? సూర్యేంద్రుడితో సహా. సూర్యుడు కూడా ఉదయించమంటే ఉదయించాలి, అయితే మానేయాలి. నాకు మెలకు రాలేదండి వేళ పూజకి వెళ్ళడానికి, కాడు సూర్యభగవాన్ 8ంటికి ఉదయించు, అప్పుడు లేచి గుళ్ళోకి వెళ్తా అంటాడు రావణాసురుడు. అప్పుడే ఉదయించాలి ఆయన. అంటే అది దేనికి సంబంధించింది? తన స్వలాభం కోసం సంబంధించింది. అంతేగా, లోక కళ్యాణం కోసం సంబంధించింది ఏం కాదు అది. అలా వస్తే సూర్యుని కూడా బాధేస్తాడు రావణాసురుడు, అంత గొప్పవాడు ఆయన. ఏమయ్యాడు చివరికి? వీటిని లోక కళ్యాణ కోసం కాకుండా నీ స్వలాభం కోసం వినియోగించుకుని నువ్వు నాశనం తప్పదు నీకు, ఎంతటి వారికైనాను. శంకర విజయంలో కాపాలికుడని చెప్పి ఒక మహానుభావుడు కాయన ఉన్నాడు. ఆరాధనలు 2 రకాలు ఉంటూ ఉంటాయి చక్కగా. ఇప్పుడు మనం చేసేవన్నీ సాత్విక ఆరాధనలు. అంటే ఈ ఆరాధన యందు ఫలితం వస్తుంది, సావుకాశంగా వస్తుంది, నిన్ను అభ్యున్నతి కోరుతుంది. కొన్ని చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి ఎంత తొందరగా వస్తే నిన్నంత తొందరగా నాశనం చేస్తూ ఉంటాయి. ఆ శంకర విజయ గ్రంథంలో చెబుతారు, కాపాలికుడని చెప్పి ఒక ఆయన ఉంటూ ఉండేవాట. కాళభైరవ స్వామి ఆరాధన చేస్తూ ఉండేవారు. కాళభైరవ స్వామి ఆరాధన అంటే సాధారణ మనం ఎలా చేస్తామంటే, ఏదో శివాలయంలో కాళభైరవ స్వామి అంటే దండం పెట్టుకోవడం, కొబ్బరికాయ అట్లా పెట్టడం, ఇలా చేస్తాం. వారు చేసే ఆరాధన ఇంకా విచిత్రంగా ఉంటుంది. అంటే అక్కడ ఏవైతే పెట్టకూడదో మద్యము, మాంసం లాంటివి పెట్టి ఆరాధన చేస్తుంటారు. అలా ఆరాధన చేసి వాడికో కోరుకుంది ఏమిటి అంటే, లోకం అంతా నాకు వశమై ఉండాలి, అంటే వశిత్వ సిద్ధి కావాలి, వాడి కోరికది. సరే, దానికి ప్రసన్నమవుతాడు భగవంతుడు, దానికి కూడా వస్తాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. గీతలో భగవానుడు చెప్పాడు, ఎవడు ఎలా ఆరాధన చేస్తే వాడికి అలా అనుగ్రహిస్తాం. కనుక భగవంతుడికి పక్షపాతాలు ఏమి ఉండవు. ఇలా చేస్తేనే వస్తాను, అలా చేస్తే రానని చెప్పి నువ్వు ఎలా చేసినా వస్తున్నావు, అలా కోరుకున్నప్పుడు అలాగే వస్తాను, దానికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాను, చివరికి ఏది ఇవ్వాలో అదే జరుగుతుంది. కనుక భగవానుడు గీతలో స్పష్టంగా చెప్పాడు, ఎవడు ఏ విధంగా నన్ను ఆరాధిస్తే వాడిని ఆ విధంగా అనుగ్రహిస్తాను. అది నీకు ఇచ్చేసిన తర్వాత ఇక నీ భవిష్యత్ అంతా ఈశ్వరాధీనం, దానివల్ల నువ్వేమవుతావు అది నీ ఇష్టం. పిల్లలు ఫోన్ వాడకూడదు అన్నారు చదువుకునేవాడు. కాదు సార్ నేను వాడతాను, నాకు ఫోన్ కొనమ్మంటాడు. శిష్యులా చదివే కుర్రాడు, కొనిచ్చాం. ఇప్పుడు ఎవరికి మన చేతుల్లో ఉందా ఏమన్నా? ఇంకా తల్లిదండ్రుల చేతుల్లో ఏమైనా ఉంటుంది? ఇంకా వాడు రీల్స్ చూస్తూనే ఉంటాడు, రాత్రి పగలు తేడాలి. చదువు రావట్లేదని మా అబ్బాయికి గురువుగారు ఒకసారి జాతకం చూడండి. జాతకం ఏముందిరా, సెల్ ఫోన్లో ఉందంతాను, వాడి జాతకంలో ఏమీ లేదు, నిల్. ఆ ఫోన్ అలవాటు పడిపోయిన విద్య ఎక్కడ వస్తుంది వాడికి? వస్తుందా? రాదు. నువ్వు కావాలన్నో ఇచ్చారు, ఆ ఇచ్చిన తర్వాత నీ గతి అవుతుంది, తర్వాత ఈశ్వరే ఇచ్చా. కనుక వశత్వం కావాలి, కాపాలి. ఇక్కడికి ఎంత వశత్వం కావాలి? కాళభైరవ స్వామి చెప్పేట తప్పకుండా ప్రపంచం నీ వశం అవుతుంది. నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి? అన్ని గుణాలు కలిగిన ఒక చక్రవర్తిని నాకు బలి, లేదా సర్వజ్ఞుడైన ఒక సన్యాసిని బలి నాకు అందట కాళభైరవ స్వామి చెప్పారు. సరే,
అన్ని గుణాలు కలిగినటువంటి చక్రవర్తి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఎంత గొప్ప చక్రవర్తిని ఏవో అవలక్షణాలు ఉంటాయి. ఆ రోజుల్లో శంకర భగవత్పాదులు భూమి మీద తిరుగుతున్న రోజులవి శంకరులు కనుక సర్వజ్ఞుడు ఆయన. అప్పటికే ఆ రోజుల్లో మనకు సుమారు 72 రకాల ఇతర వ్యవస్థలుండి వాటన్నింటినీ వాదించి ఓడించాడు మహానుభుడు. సనాతన ధర్మం ఇప్పుడు మనం చేసే ఆరాధనలో ఈ పూజలే గొప్పవని చెప్పాడు శంకర భగవత్పాదుల వారు. కనుక నాకు అన్ని గుణాలు ఉన్నటువంటి ఒక చక్రవర్తి దుర్లభంగా దొరకొచ్చేమో, కానీ సర్వజ్ఞుని పేరు పొందారు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి ఆయన్ని బలిచ్చేస్తే కాళభైరవ స్వామికి చక్కటి ప్రపంచం అంతా నాకు వశమై ఉంటుందని చెప్పి అనుకుని ఒకసారి శిష్యులు లేకుండా, ఆయనకు తోటకాచారులు పద్మపాచారులు అంటూ కొంతమంది శిష్యుగణం ఉన్నారు, ఆయన ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటారు. అటువంటి శిష్యుగణాలు లేకుండా శంకర భగవత్పాదుల వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగేట, అయ్యా వాడు దాచలేదు, అబద్ధం చెప్పలేదు మనలాగా, ఏదో పైకి ఒకటి లోపల ఒకటి లేదు, వాడు నిజమే చెప్పాడు. వెళ్ళి నాకు ఈ కోరిక ఉంది, నేను కాళభైరవ స్వామి యొక్క ఆరాధన చేస్తున్నాను, నాకు ఈ ప్రపంచం అంతా వశం కావాలి. శంకర్లు ఏం మాట్లాడలేదండి, చాలా సంతోషమయ్యే వింటున్నాడు ఆయన. సరే, కాళభైరవుడు ఒక విషయం చెప్పాడు. ఏమిటయ్యా అంటే, అన్ని గుణాలు సద్గుణాలు ఉన్న ఒక చక్రవర్తిని కానీ సర్వజ్ఞుడైన సన్యాసిని కానీ తనకు బలిమ్మని చెప్పి అడిగాడు. నాకు ప్రపంచంలో ఎక్కడ చూసినా అంటూ సద్గుణాలున్న చక్రవర్తి దొరకలేదు. మీరు సర్వజ్ఞులు, కీర్తి పొందారు, లోకం అంతా మిమ్మల్ని కీర్తిస్తోంది. కాబట్టి మిమ్మల్ని కాళభైరవుడికి బలిచ్చి నేను ఈ ప్రపంచాన్ని వశం చేసుకోవాలనుకుంటున్నానని తన మనసులో ఉన్న మాట బయటపెట్టాడు. శంకర్లు చిరువు నవ్వుకుని చాలా సంతోషం, నాయన తప్పకుండా అలాగే చేద్దాం, ఆయనదే ఉంది. అయితే మా శిష్యుల దగ్గర లేకుండా నువ్వు ఆ పని కానివయ్యా, ఎప్పుడు ఎక్కడ రావాలో చెప్పి వస్తా అన్నట్ట. ఆయన పరమసాధ్విగా ఉన్నాడు. ఆయన చేసేటువంటి పూజ మనలాంటి పూజ, ఎప్పుడు పరమేశ్వరుడితో అమ్మవారితో రమిస్తూ ఉంటాడు. ఆయన సాక్షాత్తు కైలాసం దాకా వెళ్ళి ఈ సౌందర్య లహరి అనేటువంటి గొప్ప గ్రంథాన్ని భూమి మీద తెచ్చిన మహానుభావుడు ఆయన. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షంగా చూసిన వాడు శంకర్లు అంటే మనలాంటి వాడు విగ్రహాల్లో పెట్టి చూసినటువంటి వాడు ఏం కాదు ఆయన. అంత గొప్ప మహానుభావుడు, ఆయనకి భయం ఏముంటుంది ఇంకా. కాబట్టి తప్పకుండా అలాగే అబ్బాయి, నా శిష్యులు లేకుండా చెప్పు, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను, నీ పని నువ్వు కానివయ్యా అన్నాడు. కాపాలికుడి యొక్క ఉద్దేశం జగత్తంతా వశం కావాలి. చాలా సంతోషం, దేని గురించి వశం చేసుకుంటున్నావో కూడా తెలియాలి. తానేదో గొప్పవాడు కావడం కోసం ప్రపంచమంతా తన వశమై తాను చేసేటువంటి ఆగడాలు భరించడం కోసం ప్రపంచం వశం కావాలని తీరే కోరిక అది. పరమేశ్వరుడు దానికి ఏ అడ్లు వేయాలో వేస్తూ ఉంటాడు. కాలభైరవుడు ఎవరు వచ్చినా ఈశ్వరుడు ఊరుకోవద్దు. సరే, ఒక రోజు చెప్పారు, చక్కగా ఒక పౌర్ణమి రోజున చక్కగా ఫలానా చోట గుహలో మీరు అక్కడ 2 మహాభావ అన్నారు. సరే అని చెప్పారు. శిష్యులు లేకుండా దూరంగా వెళ్ళిన తర్వాత శంకర భగవత్పాదులు బయలుదేరి గుహ దగ్గరికి వెళ్ళారట. విచిత్రం చూడండి, పద్మపాదాచార్యుల వారికి ఆయన శిష్యుడికి, శంకరాచార్య శిష్యుడికి నరసింహస్వామి యొక్క ఉపాసన ఉంది. శిష్యులు ఎక్కడికి వెళ్ళినా మీకు మీ గురువుగారు ఎంత ప్రేమో ఎంత అభిమానమో, మా గురువుగారు పూజ చేయాలి, మా గురువుగారు మాట వినాలని చెప్పని ఆ శిష్యులకు కూడా శంకర భగవత్పాదులు అంటే అంత విశేషమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎప్పుడూ గురువుగారు మనస్సులోనే ఉంటారు. వారు ఎక్కడ ఉన్నా మనస్సులో ఒక చింత గురువుగారి మీదే ఉంటుంది. మా గురువుగారు ఎక్కడున్నారో, భిక్ష చేశారో లేదో, మేము దూరంగా వచ్చేసాం, ఇవాళ మధ్యాహ్నం కాళ్ళు ఉత్తేవారు ఎవరినో ఉన్నారో లేదో ఆయనకి అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. పద్మపాదాచార్యుల వారు పద్మాసనం వేసి కూర్చుని తమ గురువు గారు ఎక్కడున్నారా అని చెప్పి ధ్యానంలోకి వెళ్ళాట. వెళ్ళగానే కనిపించేసింది, సినిమాలా చూపించిందిట. గురువుగారు ఎక్కడో కాపాలికుడు గుహలో ఉన్నాడు, ఆ కాపాలికుడిని బలిస్తున్నాడు అన్న విషయాలని స్పష్టంగా కనబడ్డాయట. అమాంతం లేచారు. నరసింహోపాసకుడు కదా ఆయన, నరసింహస్వామి ఆవహించారు ఆయనకి. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో గుహలాకి అమాంతం పరిగెట్టుకు వచ్చాడు. ఆ రోజు హిరణ్యకశిప సంహారం చేసిన నరసింహస్వామిలా వచ్చి కాపాలకుని చీల్చి చెందాడట. కోరిక తీరుతుంది అలాగా. శంకర్లు మామూలుగా వచ్చారు, నృసింహస్తోత్రం చేసి శాంతింపజేశారు శంకర్లు పద్మపాదాచార్యుల వారిని, శిష్యుణ్ణి. ఈ అష్టసిద్ధులు ఏం చేస్తాయంటే నీకు చాలా తొందరగా దైవానుగ్రహం కలిగేలా చేస్తూ ఉంటాయి కొన్ని ఆరాధనలు. అవి చేసిన తర్వాత మనకి భగవంతుడు కనపడ్డాడే అనిపిస్తూనే ఉంటుంది. అమ్మవారి దర్శనం ఏందిరా నాకు, ఏ ఆరాధన చేసావు అలా కనిపించినట్టుగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత మన్ని ముంచేసేలా ఉంటాయి కొన్ని ఆరాధనలు. కానీ అటువంటి ఆరాధనలు చేయకూడదు కనుక మూలమూర్తి మూలస్వరూపం ఏదో ఆ మూలస్వరూపానికి తగిన ఆరాధన చేసినప్పుడే అటువంటి గొప్ప అనుగ్రహాలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అష్టసిద్ధులు అమ్మవారి యొక్క కాపల, గుమ్మానికి కాపల వాచ్మెన్స్లా ఉంటాయట. మనందరం అమ్మవారి దగ్గరికి వెళుతున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం అనుకుంటున్నాం. కొబ్బరి చెక్క కొట్టారండి, ప్రసాదం బాగానే ఇచ్చారు, నేను చిన్న చెక్క కాయ కొట్టిన, పెద్ద చెక్క ఇచ్చారు మా గురువుగారు, ఇవాళ గుళ్ళో దద్దోజనం పెట్టారండి, పులిహార పెట్టారు, ప్రసాదం అబ్బా
ఎంత అద్భుతంగా ఉందో అనుకుంటున్నాం, అమ్మవారి ప్రసాదం లభించిందేమో అని. అదేమి లభించడం లేదుట మనకి. ఎందువల్ల అని చెప్పి అడిగారు, శంకర్లే చెప్పారు. ఇంటికి ముందు బిచ్చగాడు వచ్చాడు, భవతి భిక్షాందేహ అన్నాడు. అంటే ఇంటి యజమానే వచ్చి భిక్ష వెయ్యాలన్న రూల్ ఉందా? లేదుగా. మన అమ్మాయో అబ్బాయో లేకపోతే అక్కడ ఎవరున్నాడు, బాబు ఆయనకు 10 రూపాయలు ఇచ్చి పంపించు అని పంపించచ్చుగా. అమ్మవారు కూడా ఆ పనే చేస్తుందండి. ఈ సిద్ధుల కోసము, కోరికల కోసము, నీ కామతముల కోసము నువ్వు గుమ్మం దాకా వచ్చి అడిగితే అమ్మవారు రాదుట, పరిచారికల్ని పంపిస్తుందిట. ఎందుకని? అమ్మవారు ప్రశాంతంగా కూర్చున్నది, వాడు దానిలో పడి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్న పిల్లవాడికి లాలిపప్పిస్తే చీకుతూ దానిలో కూర్చుంటాడు. ఇంకా అలా ఈ అమ్మ పని, అమ్మ వంట చేసుకోవాలి. ఆవిడకి బోళ్ళు పని. తన భర్త పరమేశ్వరుడాయే, జగద్రక్షకుడాయే అని బోళ్ళు వంట చేయాలి, ఆయన కాళ్ళు వస్తాడు. ఎన్ని పనులు ఉన్నాయి ఆవిడకి? నీ కోరికలు తీరుతూ కూర్చుంటే ఆవిడకి ఖాళీ ఎక్కడ ఉంటుంది ఆవిడ పాపం? ఆవిడకి చంటి పిల్లవాడికి ఏదో లాలిపప్పు ఇచ్చినట్లుగా వీడికి సంతానం కావాలి, వివాహం కావాలి, వ్యాపారం కావాలి, వ్యవసాయం కావాలి, నాకు అన్ని వశం కావాలని చెప్పి ఏడుస్తున్నాడు వీడు. వాడికి అది పడేస్తే వాడు దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాడు. అమ్మవారు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కనుక పరిచారకులు పంపిస్తుంటే ఆవిడ రాదుట. ఆవిడ ఏమి ఇవ్వడదు. ఈ అష్టసిద్ధుల్లో, ఈ కామితార్థాల్లో జగన్మాత ఇచ్చేది ఏదీ లేదుట. ఇది నేను చెప్తున్న విషయం కాదంటే, సాక్షాత్ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. కనుక ఆవిడ ఇవ్వదుట. మన ఇంటికి వచ్చిన భిక్షగాడికి భిక్ష ఎలా అయితే వేస్తూ ఉంటాం, మనం వెళ్ళి ఇవ్వాలని ఏమీ లేదు. భిక్షగాడు వచ్చి అక్కడ ప్రాధేయపడ్డాడు, భవతి భిక్షాందేహ అన్నది, భిక్ష వెయ్యాలి. ఎవరో ఒకళ్ళు వచ్చి భిక్ష వేస్తారు. రోజు ఇలా వస్తున్నట్టు భిక్షాటన కోసం ఎవరు? దేవేంద్రాదులు వస్తున్నట్టు అమ్మవారి ముందు. ఆవిడెక్కడుంది? మనలా గుళ్ళో కూర్చుంది ఆ కటకటాలు తలుపులెట్టుకుని. పురారాతే అంతఃపురమసి, త్రిపురాంతకుడు, త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమేశ్వరుడు యొక్క పట్టపురాణేవాడు. ఆవిడ అంతఃపురంలో పరమేశ్వరుడు యొక్క పక్కన కూర్చుని ఉంది ఆ సింహాసనం మీద. అక్కడుంది. అటువంటి అమ్మవారి యొక్క పాదదర్శనం దేవేంద్రాదులకే కలగడం లేదుట. అంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎవడో చూడండి. దేవేంద్రుడు కూడా ఒకటి ఉంది. ఏమిటి? నాకు ఇంద్ర పదవి ఎప్పుడు అలాగే ఉండాలి, నేను ఎప్పుడు ఆ పదవిలో కూర్చోవాలి, నేను చెప్పినట్లుగా ఈ వరుణుడు, అగ్ని, వాయువు వీరంతా నా మాట వినాలి. ఇవన్నీ ఆయనకే ఉన్న కోరికలు. ఆయన దేవేంద్రుడు కూడా అమ్మవారి దగ్గర వెళ్తుంటాడు మణిపురం దాకాను. ఆవిడ దర్శనం కావట్లేట వాళ్ళకు కూడా. ఇంకా మనకు అవుతుందంటారా అమ్మవారి పాద దర్శనం? అంటే ఈ కామితాలతో ఎక్కువగా అష్టసిద్ధుల కోసం ప్రోకలాడేవారు ఎవరికీ కూడా ఆమె దర్శనం ఇవ్వట్లేదట. రోజు వచ్చిన బిచ్చగాడు భిక్షాడికి వెళ్ళిపోవడం మానేసి ఒక రోజున, అమ్మ ఆ గృహస్థురాలు ఎవరో చూడాలి తెల్లు, ఒకసారి ఆవిడ్ని పలవండమ్మా, ఒకసారి ఆవిడ చూడాలమ్మా అని ప్రాధేయపడ్డాడు అనుకోండి, అప్పుడు ఇంట్లో ఉన్న మనం బయటికి వెళ్తాం. ఎవరు ఇంట్లో ఉన్నారు అంతేనా కదా? రోజు వచ్చి బియ్యమో ధనము అడిగి పట్టుకెళ్ళే బిచ్చగాడు రోజు వచ్చి అలా పట్టుకెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక రోజు అది మానేసి, అమ్మాయి రోజు భిక్ష వేసి ఆవిడ్ని చూడాలి, తెలియదు, నా భిక్ష వద్దు, ఆవిడ్ని చూడాలి అని ప్రాధేయపడ్డప్పుడు ఆ లోపలన్న ఇల్లాలు బయటకు వచ్చి కనిపించినట్లుగా ఎవరైతే ఈ కామితములన్నీ పక్కన పెట్టి, తల్లి నిన్ను చూడాలి, నువ్వు కావాలి అని ఎవడేడుస్తున్నాడో వాడికి నీ దర్శనం అవుతోందమ్మా అన్నారు శంకర్లు. సామాన్యులకు అది సాధ్యం కాదు తల్లి. కనుక అమ్మవారిని చూడడం అంటే అంత విశేషం, ఆ దర్శనం చేయడం అంటే. అన్న శరన్నవరాత్రుల్లో ఉన్నాంగా మనం, ఇన్ని అవతారాలు వేసి అమ్మవారిని చూస్తుంటాం కదా మనం. అమ్మవారి యొక్క అసలు స్వరూపం ఎలా ఉంటుంది అది కూడా శంకర్లే సౌందర్యలహరిలో చెప్పారు. అమ్మవారిని దర్శనం చేయాలంటే ఏ రూపంతో దర్శనం చేయాలి, ఇన్ని అలంకారాలు మనం వేసుకోవచ్చు, తప్పేం కాదు. ఆ రూపాల్లో ఇవాళ అన్నపూర్ణగా ఆరాధన తప్పేం కాదు. సరస్జ్యోత్స్నా శుద్ధ ససేతు జటాజూటమకుటౌ వరత్రా సత్రాణ స్ఫటిక గుట్టిక పుస్తకరాం శంకర్లు చెబుతున్నారు. అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఇది శరత్కాలం కదా, మనందరికీ శరదృతువు ఇది. సాధారణంగా మిగిలిన ఋతువుల్లో, మిగిలిన మాసాల్లో వచ్చేటువంటి వెన్నెల కన్నా శరత్కాలంలో వచ్చేటువంటి వెన్నెల చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మొన్న భాద్రపద మాసం అయింది, ఉండ్రాళ్ళ తెద్ది చేసుకుంటారు మీరు అందరూ, అవును కదా. ఉండ్రాళ్ళ తెద్ది నువ్వు రోజు రాత్రి చంద్రుని చూడాలనుకుంటారు. ఆ చంద్రుడు మనకు ఎలా కనిపిస్తాడంటే మబ్బులతో ఉంటాడు, కాస్త మబ్బులతో కనిపిస్తూ ఉంటాడు. ఈ శరత్కాలం అట్లదెద్దు వస్తుంది, రేపు మళ్ళీ మనకి వస్తుంది కదా. అట్లదెద్దులో చంద్రుని చూడాలనుకుంటాం అంటే మనకి ఏదో బంగాళాఖాతంలో వాయుగుండాలు అల్పేయడం, లేకపోతే శరత్కాలంలో వెన్నెల ఎలా ఉంటుంది అంటే చంద్రుడు ఇంకా చంద్రోదయం కాకుండానే ఆకాశం అంతా తెల్లగా మారిపోతుంటుంది, చాలా స్వచ్ఛంగా. అంటే ఈరోజు మనకి ఆకాశం అంతా చూసే అవకాశం లేదు రండి, ఎందుకు ల్యాప్టాప్లు, టీవీలు, సీరియళ్ళు, ఫోన్లు ఇవే సరిపోతున్నాయిగా మనకి. అసలు అమావాస్య పౌర్ణమి ఉన్నాయని కూడా మనకు తెలియదు కదా. తెలుసా అండి మీ అందరికీను? తెలిస్తే చాలా సంతోషిస్తాను నేను. చూడు, ఎవరు మాట్లాడలేదు, అసలు వెన్నెల గురించి చెప్తున్నారు సార్, వెన్నెలంటే ఏమిటి మాకేం తెలుసండి బాబు, మారు ఏదో మీరు చెబుతున్నారు, మేము వింటున్నాం, అంత దూరం నుంచి వచ్చారు కదా వినమని చెప్పి మా గురువుగారు కూర్చోమన్నారు, కూర్చున్నాం బొమ్మల్లా తప్ప మాకు వెన్నెలా తెలియదు, చంద్రుడు తెలియదు, సూర్యుడు తెలియదు. మహాప్రభో మీరు చెప్పుకుని వెళ్ళిపోండి, మేము విని వెళ్ళిపోతాం అంటారు, అంతేనా?
మిగిలిన మాసాల్లో ఉండేటువంటి వెన్నెల కన్నా శరత్కాలంలో వచ్చేటువంటి, అంటే ఈ మాసంలో వచ్చే వెన్నెల చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ తెల్లదనం కూడా విశేషమైన తెల్లదనంతో ఉంటుంది. ఒకవేళ మబ్బు అడ్డొచ్చినా మబ్బు కూడా తెల్లగా మారిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ కాలంలో వచ్చే వెన్నెల నీలంగా మేఘం ఉంటుంది, ఆకాశం అంతా స్వచ్ఛమైన నీలంగా ఉంటుంది. ఆ నీలంగా ఉండేటువంటి ఆకాశం మీద తెల్లటి చంద్రుడు వస్తాడు. మబ్బులు కూడా చాలా తెల్లగా ఉంటాయండి. ఇంట్లో మీరు బట్టలు ఉతుకుతూ ఉంటారు, రిన్ సోపిట్టు నొరగొస్తుంది చూసారు, తెల్లగాను టైట్ తెల్లదనం, అలాంటి తెల్లగా ఉంటాయి మబ్బులు కూడా. అటువంటి మేఘములతో కూడిన ఆకాశం కనిపిస్తుంది శరత్కాలంలో మనకి. అందుకే ఎప్పుడు ఏ దేవతను వర్ణన చేయాల్సి వచ్చినా కవులు ఏం చేస్తారంటే శరత్కాలంలో ఉన్న వెన్నెలతో పోలుస్తూ ఉంటారు. మనం ఉన్నదే శరత్కాలం. ఇప్పుడు దీని పేరే శరన్నవరాత్రులు, శారదా నవరాత్రులు కదా మనకి. కనుక శరత్కాలంలో వచ్చే వెన్నెల అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత విశేషంగా ఉంటుంది. శరజ్యోత్స్న అన్నారు. శరత్కాలంలో వచ్చేటువంటి వెన్నెల ఎలా ఉంటుందో అమ్మవారి స్వరూపం అలా ఉంటుందట. అంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది, చూడగానే మనస్సుకు హాయి కలిగించేలేక, ఆనందం కలిగించేక అలా ఉంటుంది. మనం ఉన్నదే శరత్కాలం కదా. ఇప్పుడు మామూలుగా అమ్మవారిని అలా చూడాలట, శరత్కాలంలో అన్నీ కలిసి వచ్చే మనకి. ఇప్పుడు శరజ్యోత్స్న శుద్ధ శశియుత జటాచూటమకుటవు. మామూలు కాలంలోనే అమ్మవారిని అలా చూడాల్సి వస్తే మనం ఉన్నదే శరత్కాలం. శరత్కాలంలో ఉండి శరజ్యోత్స్న, శరత్కాలంలో వచ్చే వెన్నెల్లా ఉన్నటువంటి అమ్మవారి ముఖం చూద్దాం అనుకుంటే అమ్మవారి యొక్క శిరస్సు మీద చంద్రుడు అక్కడ కూడా ఉన్నట్టండి. అంటే ఇది ఎలా ఉంటుందా అంటే ఇంట్లో గులాబ్ జామ్ తయారు చేస్తారు మీరు, అది కూడా తెలియదు అంటారేమో. చక్కగా బయట అమ్ముతుంటారు, ఇంట్లో చేసుకున్నారని గులాబ్ జాములు, ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ గులాబ్ జామ్ చేశారు. చక్కగా పంచదార పాకంలో వేశారు, తిందామని తీసుకున్నారు. ఆ పక్కనే తేనె పాకం ఒకటి ఉంది. ఈ తీసుకుని తిందామని గులాబ్ జామ్ వెళ్ళి తేనె పాకంలో పడింది. ఆల్రెడీ పంచదార పాకంలో వేసాం, అదే తీపి. అది తీసుకుందాం తినేలో పక్కన ఉన్నటువంటి చెరుకు పాకంలో పడింది. అరే రే, అసలు ఎలా ఉంటుంది గులాబ్ జాము? బాగా పాకంలో వెళ్ళిపోతే అలా ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉంటుంది కదా. దాన్ని తీద్దామని తిందాం అనుకునేసరికి ఈ చెరుకు పాకంలో పడింది. అక్కడి నుంచి తీశారు. మళ్ళీ తిందామంటే పక్కన ఏదో తేనె ఉంది, ఆ తేనెలో పడింది. దాని తీపి వర్ణించగలరా ఇంకా మీరు? అసలు దాన్ని ముట్టుకోగలరా మీరు ఆ గులాబ్ జాముని? అంటే ఎంత శృతిమెత్తగా అయిపోయి ఈ మూడిట్లో పడ్డటువంటి తీపి ఎలా ఉంటుందో శరత్కాలంలో అమ్మవారు అంత కరుణతో ఉంటుందట. ఎవరు నా యథార్థ స్వరూపాన్ని ధ్యానం చేసి మననం చేసి నా గురించి తప్పిస్తున్నారో వారిని ఇంతలా అనుగ్రహిస్తుందట అమ్మవారు. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను చెప్పిన బాధ మీకు అర్థమవుతుందా? శరత్కాలంలో శరజ్యోత్స్న శుద్ధ శశియుత జటాజూటమొకటో. అమ్మవారిని మామూలుగానే శరత్కాలంలో ఉండే వెన్నెల్లా చూడాలి. శరత్కాలం వచ్చింది, శరత్కాలంలో శరజ్యోత్స్నగా ఉన్న అమ్మవారిని చూస్తున్నాం. ఆమె కిరీటం మీద కూడా చంద్రుడు ఉన్నాడు. అంటే తేనె పాకం మామూలుగా చక్కెరలో పడ్డ పాకం వెళ్ళి తేనె పాకంలో పడి అక్కడి నుంచి తేనెలో పడితే గులాబ్ జామ్ ఎంత అలా ఉంటుందో రసంతో నిండిపోయి అమ్మవారి హృదయం ఈ శరత్కాలంలో అంత దయార్ద్ర ప్రపూర్ణమై కరుణతో నిండిపోయి ఉంటుంది. ఆమె యథార్థ స్వరూపాన్ని ధ్యానం ఎవరు చేస్తున్నారో వారిని అంత విశేషంగా అనుగ్రహిస్తుందా తల్లి. శరజ్యోత్స్నా శుద్ధ శశిరు జటనాజోటమకుటో వరన్నత్వా సత్రా స్ఫటిక గుటికా పుస్తకకరాం. తల్లి నువ్వు ఏం పట్టుకుని ఉంటావు? స్ఫటిక గుటికా పుస్తకకరాం. అమ్మవారు వరదహస్తం, అభయహస్తం, ఒక చక్కటి తెల్లటి స్ఫటికమాల, ఒక చక్కటి జ్ఞాన ప్రపూర్ణమైన గ్రంథం పుస్తకం పట్టుకుని ఉంటుందట. ఇది ఎవరు అడుగుతున్నారు నన్ను? ముందన్నవన్నీ అందరూ అడుగుతారు, అష్టసిద్ధుల్లో అందరికీ కావాలి. కానీ ఇది ఎవరికి కావాలి? ఎవరికైనా అడుగుతారు? ఇవి జ్ఞానం అమ్మని చెప్పి ఎవరిని అడుగుతారా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాజ సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. పార్వతి నాకేం కావాలమ్మా జగన్మాత? నువ్వు అన్నం పెడతాను పూరీలు పెడతానంటే నాకు వద్దు తల్లి, నాకేం కావాలి? జ్ఞాన భిక్ష పెట్టు, ఆ భిక్ష వేయి నాకు. జ్ఞానం వస్తే ఏమవుతుంది? ఒక శంకరులు, ఒక పరమాచార్యులు, ఒక రమణులు ఆ స్థాయిలో మనిషి వెళ్ళిపోతుంది. అయ్యి బాబాయ్ అదేంటి అలా వెళ్ళిపోతే ఎలాగండి పోయి, మా ఇంట్లో మా అబ్బాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, వారికి సంతానం కావాలి, మా చాలా సంతోషం రా అబ్బాయి. దానికి కూడా శంకర్లు చెబుతున్నారు, ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు ఆయనే. అమ్మవారు శుద్ధ స్ఫటిక గుటికా పుస్తకకరాం. శరత్కాలంలో వచ్చేటువంటి వెన్నెల ఎలా ఉంటుందో ఆ వెన్నెల కాంతుల చేత అటువంటి కిరీటం మీద చంద్రవంక పెట్టుకుని ఉంచినటువంటి అమ్మవారు ఆ తెల్లటి స్ఫటికమాల పట్టుకుని వరదహస్తంతో అభయహస్తంతో ఉండి ఆ పుస్తకాన్ని పట్టుకుని దర్శనమిస్తుంది. అటువంటి అది నా యథార్థ స్వరూపం నాయన. ఆ స్వరూపాన్ని చూడు. అలా నువ్వు చూసినప్పుడు నీకేమిస్తుంది?
మధుక్షీర ద్రాక్ష మధురిమా. అమ్మవారు ఆ గొప్ప జ్ఞానాన్ని, చక్కటి పాలు తాగితే ఎంత రుచిగా ఉంటాయో, క్షీరం. మధు అంటే తేనె, మధుక్షీర. చక్కటి ముగ్గిన ద్రాక్ష పళ్ళ రసం తాగితే ఎలా ఉంటుందో అంత గొప్ప జ్ఞానరసాన్ని మనకివ్వడానికి శరన్నవరాత్రుల్లో అమ్మవారు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడిది అమ్మవారి యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అంటే మనం ఏదో ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారం వేసాం కాబట్టి మా ఇంట్లో ధాన్యాలు ఎక్కువ ఉండాలమ్మా అని కోరుకోవడం, ఏదో దుర్గాష్టమి రోజు దుర్గా అలంకారం వేసాం కాబట్టి నాకున్న శత్రులు నాకు అప్పు ఇచ్చినప్పుడు కూడా చచ్చిపోవాలని కోరుకోవడం, మహర్నవమి రోజున అమ్మవారి వేసాం కాబట్టి అమ్మవారు క్రూర రూపం అండి, ఉగ్ర రూపం అండి, అయ్యబాబోయ్ అని చెప్పి భయపడుతూ ఇంకేదో చేసేయడం, ఇటువంటివన్నీ మానేసి ఇది పైకి కనపడుతున్న రూపాలు తల్లిని ఇవి. సందర్భానుసారంగా సమయానుసారంగా ఆ రూపాన్ని నువ్వు పొందుతున్నావు. కానీ పొందినా నీ యథార్థ రూపం ఒకటి ఉండదు. మాకు అదంటేనే ప్రీతి, దాన్నే చూడాలనుకుంటున్నాం తల్లి అని. ఆ యథార్థ స్వరూపాన్ని ఎవరు ఆరాధన ధ్యానిస్తున్నారో వారికి అంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానము అన్న మాటను జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. మనందరికీ జ్ఞానం ఉంది కాబట్టి నిశ్శబ్దంగా కూర్చున్నారు కదా, లేకపోతే ఏం చేస్తారు, ఒకడు ఫోన్ మాట్లాడుకుంటాడు, ఒకడు బయటికి వేస్తే ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఒకడు లేచి వెళ్ళిపోతుంటారు, ఒకడు వచ్చి కూర్చుంటూ ఉంటారు. అంటే మనకి జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించేటువంటి సాధనాలు ఏవో మనకు తెలిసి ఉండాలి, అంతే కదా. మనందరికీ భక్తి ఉందండి, భక్తి లేదా? అందరికీ భక్తి ఉంది. ఆ భక్తికి జ్ఞానం తోడుకోవాలి. ఆ జ్ఞానం తోడైనప్పుడు భక్తి సార్థకత చేకూరుతుంది. అయితే ఉట్టి భక్తిగా ఉంటుంది, మూఢభక్తిగా ఉండిపోతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మా కార్తీక మాసం రేపు వస్తుంది మనకి. శివాలయంలో దీపాలు పెట్టేస్తాం. ఎక్కడ పెడతాం? ఇంత చెప్పట్టుకెళ్ళి 365 ఒత్తేసి నంది పాదాల దగ్గర పెట్టేస్తాం. ఏమయ్యంటే నా భక్తి అండి, కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తి వెలిగించాలి. చాలా సంతోషం. ఎలా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఇది కదా జ్ఞానం మనకి. పరమేశ్వరుడికి మనకన్నా గొప్ప భక్తి నందీశ్వరుడే కాదా? ఆయన పాదాలు కాల్ చేసి ఆయన దండం పెడితే ఊరుకుంటాడు ఈశ్వరుడు మనని? ఒక పిచ్చివదా, నా భక్తులు కాళ్ళు కాల్ చేసేవరా, మాడి చేసావు. కార్తీక మాసం రాగానే పాప అర్చక స్వామి వారు మనలాంటి భక్తులు వస్తారని చెప్పి శుభ్రంగా తూమేసి ఎట్టే పెడతారు. కార్తీక మాసం పూర్తి నందో పందో తెలియదు, అది అలా మార్చేస్తాం దాన్ని శుభ్రంగా మనం, అంతే కదా. నా భక్తి సార్ గురువు గారు మీరు కాదంటారు ఏమిటి? భక్తి ఉంది, బాగుందిరా, దానికి జ్ఞానం తోడైనప్పుడు మాత్రమే భక్తికి సార్థకత. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తన చేయాలి, నువ్వు పట్టుకెళ్తున్నటువంటి 365 ఒత్తి వెలిగితేనే చాలా వేడొస్తుంది, దానికి చెప్ప కూడా అంటూ పోయింది అనుకోండి, చెప్ప వేడి ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. ఎప్పుడన్నా పడ్డారా వేడి? చెప్ప ఒక పట్టాన చల్లారదు, అది మండితేనే ఎక్కువ వేడి వచ్చేస్తుంది. మరంత వేడి నందేశ్వరుడు ఎలా భరిస్తాడు? మీ గురువుగారు పాదాలు నమస్కారం చేసి కాళ్ళు తొక్కి దండం పెడితే ఊరుకుంటాడు ఆయన? బుద్ధుందో లేదే, కాళ్ళు తొక్కేసి దండం పెడుతున్నాయి అని చెప్పి అడుగుతాడు అడగర. భగవంతుడు కూడా అంతేగా. దానికి జ్ఞానం తోడైనప్పుడు మాత్రమే భక్తికి సార్థకత ఏర్పడుతూ ఉంటుంది. కనుక జ్ఞానాన్ని పట్టుకోవడంలో జాగ్రత్తగా పట్టుకోవాలి. భక్తి అందరికీ ఉంది, నాకు ఉంది, మీకు ఉంది, అందరికీ భక్తి ఉంది. భక్తి లేకపోతే ఎలా ఎందుకుంటాం? గుళ్ళకి ఎందుకు వస్తాం? గోపురాలు ఎందుకు వెళ్తాం మనం? భక్తి ఉంది కాబట్టి గుళ్ళోకి వస్తున్నాం. ఆ భక్తిని జాగ్రత్తగా జ్ఞానానికి తోడు చేసి వాడుకున్నప్పుడు మాత్రమే మనకది సార్థకత, అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని ఇస్తుంది. లేకపోతే గుమ్మం ముందు ఉన్నటువంటి అష్టసిద్ధులను ఇచ్చి పంపించేస్తుంది. మనం ఏమనుకుంటామంటే మనకు బాగా లభించిందిరా బాబు, ఇంత బోట ఇచ్చింది అమ్మవారు, ఇంకా నాకన్నా గొప్పవాడు అనుకుంటూ ఉంటాం. కానీ తర్వాత అది నిన్ను చెరిపేస్తుంది. అది అమ్మవారు కూడా ఏం చేస్తే తనమే అన్నీ పెట్టుకోదు, ఆ కర్తృత్వాన్ని తన ఎందు ఉంచుకోదు, ఏదో పెట్టి నీ మీదే పెడుతుంది ఆవిడ. ఎందుకని? పిల్లలు ఎదుగుతున్నారు, ఏదో బాల్యంలో ఉన్నప్పుడు వారు 2 సపర్యలు చేస్తాం, ఇంక ఎదిగిన తర్వాత వాడి స్నానం వాడు చేయాలిగా, అప్పుడు కూడా చేస్తావా? 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా 25 ఏళ్ళు వచ్చే స్నానం చేయలేరు, నువ్వు పొద్దున్న లేచి బ్రష్ చేయలేవా, మొహం కడుక్కోలేవా, తిడతావా లేదా? ఎందుకు తిడుతున్నావు? అప్పుడు కూడా కడగచ్చుగా, చిన్నప్పుడు కడిగేవా, ఇప్పుడు చెయ్యవు, ఎందుకు చెయ్యవు? వాడికి తెలియాలి. మనకి జ్ఞానం లేనంత వరకు, భక్తి తెలియనంత వరకు నువ్వు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు. తెలిసిన తర్వాత దాన్ని తెలుసుకుని ప్రవర్తించినప్పుడు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది. ఇది ఇందులో మనం తెలుస్తున్న విషయం. కాబట్టి వరత్రాసత్రాణ అమ్మ, నువ్వు వరహస్తం పట్టుకున్నావు, అభయహస్తం పట్టుకున్నావు, వరదహస్త అభయహస్తాలు పట్టుకున్నావు, చక్కగా స్ఫటికమాల పట్టుకున్నావు, పుస్తకాన్ని పట్టుకున్నావు. అలా పట్టుకున్నట్టు నువ్వు నిన్ను అలా కనుక మేము కొలిస్తే మధుక్షీర ద్రాక్ష మధురిమా, ఆ మధువు తేనె, క్షీరం పాలు, చక్కడైనటువంటి పాలు, ద్రాక్ష, ఇవన్నీ తాగితే వచ్చే అనుభూతి ఎలా ఉంటుంది? నీ అనుగ్రహం మా ఇందు అలా ఉంటుంది. అటువంటి జ్ఞానం ఇవే తెలియదు నాకు. ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? మీ ఇంట్లో అమ్మవారే తిరుగుతుంది, ఇంకెవరో తిరగరు. అంతలా ఇంట్లో అమ్మవారు వచ్చి కూర్చుంటుందిట. మీకు ఎప్పుడో కాదు, ఏదో శంకర్ల గురించి, పరమాచార్య గురించి, వారు సన్యాసులండి, సాధువులండి, వారంటే పరమాచార్య స్వామి అంటే సాక్షాత్తు కామాక్షిదేవే,
నడిచే స్వరూపంగా పరమాచార స్వరూపం తిరుగుతుందని చెబుతూ ఉంటారు. అంత మహాత్ముడైన ఆయన ధ్యానం చేస్తూ అమ్మవారి కామాక్షిదే పూజ చేస్తుంటే అమ్మవారు వచ్చి ఒళ్ళో కూర్చునేది చిన్న పిల్ల రూపంలో పరమాచార్య స్వామి వారికి. ఆయనేమో ఎదురుకుండా ఉన్న అమ్మవారికి పూజ చేస్తూ ఉండేవారు, అమ్మవారు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంటూ ఉండేది. అంటే అంత స్థాయి వారి భక్తి. మరి మేము సంసారంలో అంటే వారికి సంసారం లేదు, సన్యాసులు వారు కనుక వారికి అంత అవకాశం లేదు, మాకే ఉంటుంది మరి అని చెప్పి వెంటనే ప్రశ్న వస్తుంది మనకి. దానికే చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. సంసారిగా ఉండు కూడా అటువంటి భక్తిని మనం అలవరుచుకోవచ్చుట. పరమాచార్య స్వామి దగ్గరికి చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని చెప్పి ఒక ఆయన సుమారు 1943-44 మధ్య ప్రాంతంలో జరిగిన సంఘటన చెబుతున్నాను మీకు. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని చెప్పి మద్రాసు నివాస ఆయన పరమాచార్యకి కంచి వెళ్ళి ఆయనకి 44-43 సంవత్సరాల్లో పరమాచార్య స్వామితో పరిచయం ఏర్పడింది. పరమ ధార్మికుడు, గొప్ప ఉన్నత కుటుంబంలో పుట్టినవాడు, డబ్బుకి లోటేం లేదు ఆయనకి. అంతటి మహాత్ముడు ఎప్పుడు నిత్య దేవతార్చన మానడం. పరమాచార్యతో ఒక్కసారి పరిచయం, ఒకసారి వెళ్ళి కంచిలో స్వామివారిని చూశారు. చూస్తే ఎప్పుడైతే చూశారని మనస్సు ఎందుకు ఆ వైపు లాగింది. ఇక అప్పటి నుంచి తరచుగా తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు కంచి వెళ్ళి పరమాచార్య స్వామి దర్శనం చేసుకుంటే కానీ ఉండలేరు ఆయన. చిన్న చిన్న వారి పిల్లలను కూడా తీసుకెళ్ళి దర్శనం చేస్తూ ఉండేవారు. పరమాచార్యకి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మధ్య చాలా దగ్గర సంబంధం ఏర్పడింది. ఎంతలా అంటే ఎవరైనా పరమాచార్య స్వామి దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంట్లో అమ్మాయి వివాహం చేయాలి, ధనం కాస్త తక్కువైంది, మీరు అనుగ్రహించాలంటే నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పంపించేసేవారు. అక్కడికి వెళ్ళండి అయ్యా అని చెప్పని. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారు పంపించారని తెలిస్తే చాలంతే, ఇక ఇంత అంతా లెక్క ఉండదు, ధనం ఇచ్చేయడమే, ఏమి మాట్లాడేవే కాదు, ఎక్కడా చెప్పొద్దనేవారు. అంటే పరమాచార్య స్వామి వారికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద ఎంత నమ్మకం లేకపోతే తన దగ్గరికి వచ్చిన వారికి బీదా బిక్కి వారిని ఆయన ఇంటికి పంపిస్తారు చెప్పండి, అవునా కదా? వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఏర్పడిపోయింది. విశేషం చూడండి, ఈయనకి షష్ఠి పూర్తి చేయాల్సి వచ్చింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి. ఆ సందర్భంలో తల్లి గారిని తండ్రి గారిని కూర్చోబెట్టి పిల్లలు షష్ఠి పూర్తి చేస్తున్నారట. చేస్తుంటే అనుకోకుండా తల్లికి కాస్త అస్వస్థత చేకూరింది. హోమాలు చేస్తారు, షష్ఠి పూర్తి అంటే ఏదో స్టేజ్ వేసి 4 పాటలు డాన్సులు వేసి, ఈనాడు షష్ఠి పూర్తులు కాదండి, ఒకప్పుడు షష్ఠి పూర్తులు. దానికి ఒక పెద్ద కొరతువు, హోమాలు, మృత్యుంజయ హోమాలు, నవగ్రహ హోమాలు అన్నీ చేస్తారు దానికి. అది చేస్తుంటే పొగకి ఆ తల్లి సొమ్మస్సులు పడిపోయింది మద్రాసులో. సరే చాలా కంగారు పడ్డారు పిల్లలు. ఎప్పుడూ నాన్నగారు పరమాచార్యకి వెళుతూ ఉంటారు కదా, ఒకసారి ఆయన కలవాలని చెప్పని మద్రాసు నుంచి ఫ్లైట్లో బయలుదేరి చక్కగా మళ్ళీ ఆయన ఎక్కడో హైదరాబాద్ దగ్గర ఎక్కడో పరమాచార్య స్వామి ఉన్నారని తెలుసుకుని అక్కడికి బయలుదేరి వచ్చారట. వస్తే పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి మా నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రి మీకు తెలుసు ఎరుకే, షష్ఠి పూర్తి చేస్తున్నాం, అమ్మగారి పేట్ల మీద సమస్యలు పడిపోయారు, ప్రమాదంగా ఉంది ఆమె స్థితి, అనుగ్రహించండి అన్నారు. పరమాచార్య స్వామి వారు ఆయన చక్కగా కాస్త పంచదార తీసుకొచ్చి కామాక్షి అమ్మవారి ముందుంచి ఇది పట్టుకు వెళ్ళి మీ అమ్మగారు నోట్లో పోయమన్నారట. వచ్చేసారు. వచ్చి మళ్ళీ ఫ్లైట్లో బయలుదేరి మళ్ళీ వచ్చారు, మద్రాసు వచ్చారు. ఆ తల్లికి పడుకున్నటువంటి తల్లికి ఆ పంచదార నీళ్లు, పరమాచార్య స్వామి ఇచ్చినట్టు నీళ్లు కలిపి నోట్లో పోశారు. పోస్తే ఆమె మొన్నాడు మళ్ళీ లేచింది. లేచి మళ్ళీ మొన్నాడు కార్యక్రమాల్లో పాల్గొంది. సంతోషించారు వారు. ఇలా జరుగుతోంది. 3వ రోజు ఒకరితో కూడా పూర్తయింది. షష్ఠి పూర్తి శుభ్రంగా జరిగింది. జరిగితే అది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ సతీ సమేతంగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మళ్ళీ పరమాచార్య స్వామి దగ్గరికి వచ్చారు దర్శనం కోసం. ఆయన నమస్కారం చేసుకున్నారు, బాగుంది, చక్కగా వెళ్ళిపోయారు. ఆయన ఎంత దాతృతులు అంటే, మనం సాధారణంగా ఒక గుళ్ళో ఫ్యాన్ ఇస్తే 4 రేకుల మీద నా పేరు ఉండాలి, పలానా విజయశరం ఇచ్చాడు ఈ ఫ్యాన్, ఎలా తిరిగితే కనిపిస్తుందిరా ఫ్యాన్ మీద నీ పేరంటే, ఏమో గురువుగారు ఇచ్చాను కాబట్టి రాసుకున్నాను, అంతేగా. చీపురి కట్టిస్తే చీపురి కట్ట మీద కూడా పేరు రాసుకుంటాం. మీరు కాదులండి, నేను మిమ్మల్ని అంటం లేదు. అంటే మన దాతృత్వం అలాంటిది, నేను ఇది ఇచ్చాను అని 10 మందికి చేయాలి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బృహదీశ్వర ఆలయానికి 10 లక్షల రూపాయలు గాలిగోపుర నిర్మాణం కోసం ఇచ్చారట. ఇస్తే వచ్చినటువంటి ఆ యాజమాన్యం, అయ్యా మీ పేరు వేయించమంటారా గాలిగోపురం మీద అన్నారు. కాదు, కంచి పరమాచార్య స్వామి వారు పేరు వేయించండి అన్నారట. ఆయన ఎవరన్నా చెప్తారండి, నేను దానం చేసి మీ పేరు వేస్తానా? ఉంటారు అలాగా. ఇది జ్ఞానానికి పరాకాష్ట. అంటే సుమారు 1960-70 ప్రాంతంలో 10 లక్షలంటే రోజు 10 కోట్లతో సమానం, అంతే కదా. 2025లో ఉన్న మనం. అప్పుడు ఇచ్చారు 10 లక్షలు ఆయన బృహదీశ్వర ఆలయంలో గాలిగోపుర నిర్మాణానికి. పేరు వేయించమంటారంటే పరమాచార్య స్వామి వారి పేరు, ఎప్పటికీ పరమాచార్య స్వామి పేరు మీద బృహదీశ్వరానికి గాలిగోపురం ఉంటుంది. అలాగా ఇది నాది కాదయ్యా, పరమాచార్య పెట్టిన భిక్ష, కామాక్షి అనుగ్రహం ఇది. నేను సంపాదించే ప్రతి రూపాయి నాది కాదయ్యా, కామాక్షి అనుగ్రహం ఇది. ఆ తల్లి చల్లగా చూస్తుంది కాబట్టి నాకు వస్తోంది, నేను మీకు ఇస్తున్నాను, పరమాచార్య స్వరూపంగా మీకు ఇస్తున్నాను.
తప్ప ఇందులో గొప్పతనం ఏం లేదు కాబట్టి ఆయన పేరు వేయించమన్నట్టు. అంత ధనం ఇచ్చి గాలిగోపురం అంటే చిన్న ఇలాంటి కూడా కొన్ని అడుగులు ఎత్తులో ఉంటుంది. అంత పెద్ద గాలిగోపురం, నిత్యం ఎంతో మంది భక్తులతో రద్దీగా ఉండే గాలిగోపురం మీద 10 మంది వచ్చి నా పేరు చదువుంటే నాకు ఆనందం తప్ప, నేనిచ్చినటువంటి దానానికి ఎవరో పేరించి అందరూ దాన్ని చూస్తున్న నాకు ఆనందం ఏముంటుంది? కానీ అందులో ఆనందాన్ని పొందారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అంత భక్తుడు అనమాట. అంటే అంత దాసుడు అయిపోతారు. నిజంగా కామాక్షి అనుగ్రహం మన యందు ఉంటే, అమ్మవారి కృప మన యందు ప్రసరిస్తే, ముందున మనం చెప్పుకున్నటువంటి ఆ మధుక్షీరాలను అమ్మవారు ఆ జ్ఞానాన్ని మనకిస్తే, మనం సరస్జ్ఞోత్సవంగా అమ్మవారిని చూడగలిగితే మనం అంత క్రిందకి వంగిపోతాం అంట. అది భక్తి. ఇది ఎప్పుడో కృతయుగంలో త్రేతాయుగంలో జరిగిన సంఘటన కాదండి. 1982 వరకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు భూమి మీద పరమాచార్య స్వామి వారితోటి. ఆ తల్లిగారు సరిగ్గా సంవత్సరానికి మరణించారు. ఆవిడ మరణిస్తే ఈ పిల్లలు మళ్ళీ పరమాచార్య దగ్గరకు వచ్చి విషయం చెప్పారట, మా అమ్మగారు మరణించారు అని. పరమాచార్య ఒక మాట చెప్పారట, ఆవిడ సంవత్సరం క్రితమే మరణించారు. మరి ఇంత సంవత్సరం కూడా తిరిగింది ఎవరు? వాళ్ళకి చాలా కంగారు వచ్చింది. అయ్యా మా అమ్మగారు మొన్నటిదాకా ఉన్నారండి, మొన్నే గతించారు. లేదు, కామాక్షి తిరిగింది మీ ఇంట్లో. ఎప్పుడైతే షష్ఠి పూర్తి పీటల మీద కూర్చుని అమ్మవారు మీ అమ్మగారు పడిపోయారో ఆయుష్ అప్పటితో పూర్తయిపోయిందయ్యా. మీ నాన్నగారికి కామాక్షి యందు ఉన్నటువంటి భక్తి, ఆ విశ్వాసములు ఏం చేసాయా అంటే, ఏదో కృతువు జరుగుతుంటే మనిషి పోతే షష్ఠి పూర్తి చేసుకున్నాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, భార్య పోయిందండి, దోషం, ఏ ముహూర్తాన్ని పెట్టారో వెంటనే పొద్దున గారి మధ్య ఊహేస్తాం, ముహూర్తం మంచిది కాదండి అని. అంతే కదా, మనకు చాలా సులువు. మనలో లోపాలే ఉన్నాయో చూసుకోవడం, కానీ ముహూర్తం పెట్టి పంతులారి గింటేస్తూ గొడవ వదిలిపోతుంది మనకి. షష్ఠి పూర్తికి ముహూర్తం వారు పెట్టారు, వాడి గింటేస్తుంటుంది కదా. ఈ అపవాదులు రాకుండా కామాక్షిదేవి ఏం చేసిన సంవత్సర కాలం పాటు మీ ఇంట్లో మీ అమ్మగారు రూపంలో తిరిగిందయ్యా కామాక్షిదేవి అన్నారు. అంటే ఎంత అనుగ్రహిస్తుంది చూడండి తల్లి. యథార్థ స్వరూపంతో మనం అమ్మవారిని గుర్తు పెట్టుకుంటే, ఆ స్వరూపాన్ని మనం ఏదో చిన్న చిన్న విషయాలు ఎందు ప్రతిదానికి ఒక్క నిదర్శనం చాలు కదా మన జీవితాల్లో, మన బ్రతుకు మారడం కోసం అన్నీ చూపించాలా? ఇక ప్రతి చిన్నదానికి వచ్చి నువ్వే చెయ్యాలి తల్లి పని చెప్పామని అడగాల? మన జీవిత పర్యంతం నీకు అమ్మవారి యందు అంత విశేష భక్తి జ్ఞానములుంటే ఒక్క నిదర్శనం చాలు. ప్రతిసారి వెళ్ళి అడగక్కర్లేదు. ఎందుకని? ఆమె ఉన్నది అని చెప్పడానికి ఒకసారి నీకు చూపించింది. ఇక తర్వాత నువ్వు పట్టుకోవాలి ఆవిడ్ని. ఇంక నా ఇంట్లో వంట చేయలేకపోతున్నావు, వంట నువ్వు చెయ్యి, నేను తినలేకపోతున్నా, నువ్వైతే నువ్వు, ఇంకా అన్నీ ఆవిడ చేస్తుందా? మరి నువ్వెందుకు, నీకు జన్మ ఎందుకు ఇచ్చింది ఆవిడే కదా. పిల్లలకు చెప్పారు, కామాక్షి తిరిగిందయ్యా మీ ఇంట్లో, మీ అమ్మగారు కాదు. ఆవిడ అప్పుడే వెళ్ళిపోయారు. అంటే ఎంత భక్తి విశ్వాసములు అమ్మవారి యందు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఉంటే, జ్ఞానముతో కూడిన భక్తి అది. తాను ఏం చేసినా పైకి తెలపకపోవడము, ఎక్కడా పరమాచార్య పేరు తప్ప తన పేరు వాడకపోవడము, ఇవన్నీ జ్ఞానానికి పరాకాష్ట. అంత శక్తి, అంత భక్తిని ఎందున్నప్పుడు మాత్రం పనులు చేయగలవు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే చిన్నదానికి కూడా చీపిరి కట్టించి కూడా దాని పేరు అని చీపిరి నేను ఇచ్చానని గుళ్ళో అని చెప్పుకుంటాను నాలంటాడు అజ్ఞాని. ఇది జ్ఞానము కాదు. కనుక అంత స్థాయికి మనం తీసుకెళ్ళి ఈ రోజుకి భక్తుల్ని పట్టుకుంటే చాలు, మనకి అమ్మవారి దర్శనం అక్కర్లేదు. పరమాచార్యం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పట్టుకున్నారు. పరమాచార్య గురించి మాట్లాడుకోవచ్చు, సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది గొప్ప విశేషం అండి. రాముడి భక్తుడు రామదాసు గారు కదా, రామదాసుకు ఒక శిష్యుడు ఉన్నాడు, భోలేరామ్ అని చెప్పి శిష్యుడు ఆయనకి. రామదాసు గురించి మాట్లాడడం, భోలేరాము గురించి కూడా మాట్లాడుకుంటాం. ఎందుకని? ఈయనకి రాముడి దర్శనం అయిందో లేదో తర్వాత విషయం, కానీ రామదాసు గారికి అయింది. రామదాసుని ఈయన పట్టుకున్నాడు కాబట్టి రామదాసుని మాట్లాడుకుంటే భోలేరాము గురించి కూడా మాట్లాడుకుంటాం. అంటే అవినాభావ సంబంధం, భగవద్భక్తులతో మనకి చక్కటి పరిచయం ఏర్పడిన వారి సందర్భం వచ్చినప్పుడల్లా వీరి గురించి కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు ఎన్నాళ్ళయింది, శంకర్లు వెళ్ళిపోయే, పరమాచార్య వెళ్ళిపోయే, ఎప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి 1982లో ఆయన శరీరం విడిచిపెట్టేశారు. అయినప్పటికీ ఈరోజు శంకర పరమాచార్య స్వామి గురించి మాట్లాడుకుంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి మాట్లాడవలసి వస్తుంది, కొంతమంది భక్తుల గురించి, అంటే వారితో అంత సంబంధం ఉన్న వారి గురించి. ఈ భూమి మీద ఎంతకాలం అయితే మన గురించి మాట్లాడుకుంటుంటారో, మన గురించి ఉండాలి, మన తర్వాత నష్టం. అంటే మనం చేసే పనులే, మనం చేసే క్రియలే మన ఈ భూమి మీద ఆ కీర్తి ఉన్నంత కాలమే కీర్తిశేషులు అంటూ ఉంటారు. ఏమిటి కీర్తిశేషులు? అందరూ కీర్తిశేషులు కాదండి. కీర్తిని శేషంగా విడిచిపెట్టి వెళ్ళేవాడు వాడు కీర్తిశేషుడు. అంతేగా? నీ కీర్తి ఏముంది భూమి మీద? ఏం మంచి పని చేసావు నువ్వు, అది కదా కీర్తి. అది ఉన్నప్పుడు నువ్వు సాక్షాత్తు జగన్మాత దగ్గర నిత్య నివాసం ఉంటుంది నీకు, ఎంతకాలం ఉంటే అంతకాలం. మీకు చాలామందికి ఇంద్రద్యుమ్న మహారాజు గారి గురించి మనకి పూరి క్షేత్రం తెలుసుగా, జగన్నాథ స్వామి క్షేత్రం. ఆ క్షేత్ర వైభవానికి అక్కడ ఆ మూర్తులు ప్రతిష్ఠ చేయడానికి ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప ప్రాతిపదిక. ఆయన ద్వారానే జగన్నాథ స్వామి పూరి క్షేత్రం అలా కొలువై ఉన్నాడు.
ఎంత గొప్ప దాతయ్య అంటే ఆయన మీలాగే చక్కగా ఎవరన్నా పురాణ శ్రవణం చెబుతున్నా, మంచి మాటలు చెబుతున్నా, సద్గోష్ఠి జరుగుతున్నా వెళ్ళి కూర్చుని శ్రద్ధగా ఉంటూ ఉండేవాట. చేసిన దానాలకు అంతులేదు. ఎన్ని దానాలు చేశాడో. అటువంటి ఇంద్రద్యుమ్న మహారాజుగా మరణించాడు. స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఉన్నాడు. ఎన్నాళ్ళు ఉంటాడండి? బ్రహ్మగారు అన్నారట, నాయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా ఎంతకాలం ఉంటావు అక్కడ స్వర్గంలోనూ వెళ్ళమన్నారట. అయ్యే మహానుభావం పంపించేస్తే అలాగా, అసలు భూమి మీద నీ పేరు ఉందో లేదో చూసుకురమ్మన్నట్టు. ఇంద్రద్యుమ్న మహారాజు భూమి మీదకి వచ్చారు. నారదుని తీసుకుని మారువేషాల్లో వచ్చారు. అప్పటికి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఎక్కడైతే జగన్నాథ ప్రతిష్ఠ చేశారో ఆ ప్రాంతం అంతా, తను పరిపాలించే రాజ్యం అంతా అందరినీ అడిగారు, ఇంద్రద్యుమ్న మహారాజు పేరు ఎప్పుడున్నా విన్నారా? తెలుసాను. ఎవరితోన వాళ్ళు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. ఇక్కడ కీర్తి లేకపోతే అక్కడ ప్లేస్ ఉండదండి మనకి. సరే, ఒక సాధువు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఇంద్రద్యుమ్న మహారాజు గారు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమిని పరిపాలన చేసిన మహారాజు చక్రవర్తి ఆయన తెలిసంటే, నాకు తెలియదయ్యా, 5000 సంవత్సరాల నుంచి ఒక మహర్షి గారు ఉన్నారు అక్కడ, ఆయన ఏమైనా అడగని తెలుస్తుందేమో, 5000 సంవత్సరాల వయస్సు, ఆయన అడగమన్నారట. బయలుదేరి వెళ్ళి ఆయన అడిగారు. ఆయన కూడా నాకు తెలియదు మహాప్రభు అంటే, నీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఇంతకన్నా గొప్ప ఆయుష్ను వాళ్ళు ఉన్నారా అంటే, ఒక కొంగ ఒకటి ఉంది సుమారు 10,000 సంవత్సరాలను జీవిస్తుంది, దాన్ని అడగమన్నారట. వీళ్ళిద్దరూ వెళ్ళారు. కొంగని అడిగారు, నాకు తెలియదు ఇంద్రద్యుమ్న మహారాజు గురించి ఎందుకంటే. ఇప్పుడు నీకన్నా గొప్ప ఆయు ప్రమాణం ఉన్నవారు ఎవరన్నా ఉన్నారని చెప్పి అడిగారు. ఒక ముసలి ఉంది ఆ కొలంలో, దానికి 25,000 సంవత్సరాలు, దాన్ని అడగమన్నారట. ఇద్దరు వెళ్ళి నదిలో ఉన్న ముసలిని అడిగారు, చెరువులో. ఆ ముసలి బేగచ్చి, అబ్బబ్బా ఎంత కాలమైంది ఆయన పేరు విని, నేను ఉన్నది ఇంద్రద్యుమ్న సరస్సు ఇది. ఇంద్రద్యుమ్న మహారాజు గారు దానాలు చేసి చేసి నీళ్లు వదిలితే ఆ వదిలి నీళ్ళన్నీ పెద్ద సరస్సు అయిందయ్యా అంది ఆ ముసలి. వెంటనే బ్రహ్మగారు, రావయ్యా నీకు స్వర్గంలో మళ్ళీ చోటు ఉంది, నీకు నీ పేరు కింద ఉంది. అది కీర్తిశేషులంటే. దానం ఇస్తున్న మీ గురువుగారు దానం ఇస్తూ గోధువులో పెసలో ఎన్ని నీళ్ళు వదిలి పెడతారు? చెంబు నీళ్లు పోస్తారా? ఉద్ధరణతో 4 నీళ్లు పోస్తారు కాస్తలాగా. ఇలా ఉద్ధరణతో వదిలి నీళ్లు సరస్సు ఏర్పడింది. అంటే ఇంద్రద్యుమ్న మహారాజు ఇన్ని దానాలు చేసాడు మహానుభావుడు. సరస్సు రావాలంటే ఎన్ని నీళ్లు రావాలి? అన్ని దానాలు చేసి అంత గొప్ప స్థాయికి వెళ్ళిన మహానుభావుడు. ఆ భూమి మీద ఆ కీర్తి శేషం ఉన్నప్పుడు వారి చిరస్థాయిగా జగన్మాత యొక్క సన్నిధానంలో ఉండిపోతారట. పరమాచార్య స్వామి వారి కొడుకులు చెప్పారట, మీ నాన్నగారి కామాక్షిదేవి దగ్గర వెళ్ళిపోయారయ్యా, సుఖంగా ఉన్నాడు అక్కడ ఆయన చెప్పని. అంటే భగవద్భక్తుల్ని పట్టుకున్నా మనం చేసే జ్ఞానపూర్వకమైన క్రియలన్నీ కూడా మనల్ని కూడా చిరస్థాయిగా భూమి నిలబెడుతూ ఉంటాయి. అటువంటి భక్తి మనలో ఉన్నప్పుడే మనం జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాం. కనుక సంఖ్యలు ప్రస్ఫుటంగా చెప్పారు, నామసులభ, నీ పాదాలు సేవించడం, నీ పాదాలు భజించడం, నీ పాద దర్శనం చేయడం తెల్లంత సులువేమి కాదు. ఎందుకని ఈ అష్టసిద్ధుల దగ్గరే మా జీవితాలు ఆగిపోతున్నాయమ్మా. ఈ అష్టసిద్ధులు దాటి నీ దాకా వచ్చి నీ అసలు స్వరూపాన్ని దర్శనం చేసినప్పుడు నీవెవరో మాకు ఎరుకైనప్పుడు కదా తల్లి మిమ్మల్ని సేవించేది మేము. నీవి అసలు స్వరూపం ఏదో మాకు తెలియదు. ఈ సిద్ధుల దగ్గరే ఆగిపోయి, అబ్బా మాకు మధ్య సంతానం వచ్చింది, వ్యవసాయం వచ్చింది, వ్యాపారం వచ్చింది, ఈరోజు ఇంత లాటరీ తగిలింది, దీంతోనే ఎగురుకుంటూ వెళ్ళిపోతే మా జ్ఞానం పరిసమాప్తి అయిపోతుంది తల్లి. కాబట్టి మాకు ఇది కాదు కావలసిన తల్లి, నామసులభ, నీ పాదాల దర్శనం సులువైన పద్ధతి కాదు తల్లి. మాకు కావలసింది ఏమిటి? నీ యథార్థ స్వరూపం, నువ్వు ఇచ్చేట మధు క్షీర ద్రాక్ష మధురిమా, అటువంటి మధురమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించు తల్లి అని చెప్పి శరత్కాలంలో సరజ్ఞోత్సనగా ఉండేటువంటి అమ్మవారిని మనం కొలిచినప్పుడు అటువంటి విశేషమైనటువంటి జ్ఞాన పరంపర నా తల్లి మన యందు కురిపిస్తూ ఉంటుంది. మీ అందరి యందు కూడా అటువంటి విశేషమైన అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు. సమయం ఆశవుతుంది వెళ్ళడానికి, కాబట్టి ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేచాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.